share so many things with you. So let us start the session. So welcome to Women Health. Okay. So as it is comfortable for everybody to speak in Telugu, నేను ఇప్పుడు తెలుగు నుంచి ఇంక నుంచి తెలుగులోనే మాట్లాడాలనుకుంటున్నాను. రైట్. సో వెల్కమ్ టు ఉమెన్ హెల్త్. ఉమెన్ హెల్త్ అన్న వెంటనే నాకు ఈ టాపిక్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఇది చాలా వైటల్ సబ్జెక్ట్ ఇది, బట్ వైటల్ రోల్ ఎలా అయితే ఉందో సబ్జెక్ట్ కూడా చాలా వైడ్ సబ్జెక్ట్ ఇది. సో మెనీ థింగ్స్, మెనీ ఆస్పెక్ట్స్ అండ్ మెనీ ఛాలెంజెస్ చాలా చాలా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ మనం మేకప్ చేయడానికి దానికి కావాల్సిన టైం అనేది మన కన్స్టెంట్ ఒక 30 to 40 minutes నేను షేర్ చేసుకోగలిగినంత కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, షల్ వి స్టార్ట్? రైట్. సో ఉమెన్ హెల్త్ అనే దాని గురించి మాట్లాడడానికి ముందుగా నేను చెప్పేది ఇంకొకటి ఏమంటే యాక్చువల్గా వై ఉమెన్ ఆర్ సో స్పెషల్ చూద్దాం. అసలు యాక్చువల్గా మనకి అందరూ అనుకుంటాం మాకు ఈక్వల్ రైట్స్, లేకపోతే మేము ఈక్వల్, వాళ్ళతో ఈక్వల్, వీళ్ళతో ఈక్వల్ అని చెప్పి ఉమెన్ అందరం మనం అనుకుంటూ ఉంటాం. కానీ విషయం ఏమంటే యాక్చువల్గా మనం వీఆర్ ఫార్ సుపీరియర్ దాన్ ఎనీ వన్. ఓకే, ఎందుకు మనం ఫార్ సుపీరియర్? ఎందుకంటే యాక్చువల్గా ఉమెన్ అనేవాళ్ళు దే ఆర్ బోర్న్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండి. ఏ విధంగానూ ఎలా అనుకోవాలనుకుంటే వాళ్ళకి యాక్చువల్గా దే ఆర్ మల్టీ టాస్కర్స్. ఓకే, సో ఎన్ని రకాలుగా చూసినా, ఏ రకంగా చూసినా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కూడా చూసుకుంటే యాక్చువల్గా వాళ్ళకి ఒక ఆర్ట్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. సో అందరినీ కనెక్ట్ చేసుకోవడం కానివ్వండి, అందరితో కలిసి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ కలుపుకోవడం కానివ్వండి, ఇలాంటిది ఆర్ట్ ఆఫ్ కనెక్షన్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ మల్టీ టాస్కింగ్. ఆల్రెడీ మీరు ఫోటోలో చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద, ఎన్ని కావాలంటే అన్ని రకాలు మనము అన్ని పనులు కూడా మనం చేయగలం, దాంట్లో డౌటే లేదు. ఒక్కసారి ఒక్క పని మాత్రమే జెంట్స్ చేయగలిగితే మనం మల్టీ టాస్కర్స్ కింద మనం ఎన్ని పనులైనా మనం చేయగలము. అండ్ ఆల్సో మనము అడ్మైరబుల్ ప్లానర్స్ కూడా. చాలా విషయాలు మనము చక్కగా ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఇంకా చెప్పాలంటే ఫైనాన్సెస్ కానివ్వండి, లేకపోతే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇంకా ఏం చూసుకున్నా కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకుంటాం. అండ్ మనం న్యాచురల్గా మంచి ఆర్గనైజర్స్ కూడా, అంటే ఏది పని ఎప్పుడు చేయాలి, ఎంతసేపులో చేయాలి, ఎలా చేయాలి అనేదాన్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోగలం. అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ మంచి కంఫర్టర్స్ కూడా. ఏదైనా ఒక ప్రాబ్లంతో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఓపిక్గా మనం వింటాము, గుడ్ లిజనర్స్, మనము ఎపతితో ఉంటాము. దాంతో వాళ్ళని కంఫర్ట్ జోన్లో కంఫర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలి, వాళ్ళ యొక్క ఆ కన్సర్న్ ఏదైతే కనుక మనం మన దగ్గరికి వస్తే అది మనం దాన్ని వాళ్ళని కన్సల్ట్ చేసి మళ్ళీ పంపిస్తూ ఉంటాం. అండ్ నాట్ మంచి డ్రీమర్స్ కూడా మనమైతే. క్రియేటివిటీ అనేది మనకి అయితే కనుక మనకు పెట్టింది పేరు. ఈ పనిని ఇంకా ఎలా చేయొచ్చు, అలా చేయొచ్చు, లేదంటే ఇంటిని తీర్చిదిద్దుకోవడంలో కానీ వీటన్ని విషయాల్లో కూడా వీఆర్ సో క్రియేటివ్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇవన్నీ కలిపి చూసుకుంటే అందుకనే చెప్పాను వీఆర్ బోర్న్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాల్సిన క్వాలిటీస్ అన్ని మన దగ్గర పుట్టుకతోనే మనకి భగవంతుడు ఇచ్చి పంపించున్నాడు. అందుకనే మోస్ట్ ఆఫ్ ద హోమ్ మేకర్స్, ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద యాన్యువల్ బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా హోమ్ మేకర్స్. సో ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ వీఆర్ హోమ్ మేకర్స్ కాదు ఉమెన్ అంటే, వీఆర్ బోర్న్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ యాడ్ సమ్ ఫ్రాగ్రెన్స్. ఒక ఇంట్లో ఉన్నదానికి ఒక వైఫ్ కింద కానీ, ఒక సిస్టర్ కింద కానీ, లేదంటే ఒక డాటర్ కింద కానీ, లేకపోతే ఒక పేరెంట్ కింద, ఒక డాటర్ ఇలా ఏం చూసుకున్నా కూడా మనం ఉండడం వల్ల ఒక ఎవరి లైఫ్కి అయినా సరే ఒక కంప్లీట్నెస్ యాడ్ చేసే విషయం ఏదైనా ఉందంటే అది ఉమెన్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఒక కంప్లీట్నెస్ వస్తుంది దేనికైనా సరే. సో అలాంటి కంప్లీట్నెస్లో Hello, Helen, is my voice clear? Your voice is clear, ma'am. Some background noise alone is happening. One second. Yeah. Just a minute. Now is it right? Yes, ma'am, it is better. Yes. Just a minute. Is it right now? Yes, ma'am, it is audible. Okay. No, is it clear? Yeah, the screen is clear and your voice is also very clear now. Right. Thank you so much. సో వీ యాడ్ సమ్ కంప్లీట్నెస్ టు ద ఫ్యామిలీ కానివ్వండి, లేదంటే మనం ఎవరితో ఉంటామో వాళ్ళందరికీ కూడా ఒక పనిలో కానీ టాస్క్లో కానీ మనం అందరం కూడా ఒక కంప్లీట్నెస్ ఇచ్చే ఒక మల్టీ టాస్కర్స్కి అందరికీ కూడా లెట్ us రిజర్వ్ ఏ వెరీ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. ఒక బోర్న్ ఎంటర్‌ప్రెన్యూర్స్, రైట్?
సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, బట్ ఎట్లయితే మల్టీ టాస్కింగ్ అనేది మనం చేస్తూ ఉంటామో వీ హ్యాండిల్ సో మెనీ థింగ్స్, హెల్త్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ, ఇవన్నీ రెస్ట్, స్లీప్, ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేసుకోవాల్సిన విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనం మేనేజ్ చేయవలసిన విషయాలు. వీటన్నిటి మధ్యలో మనకి అన్నిటికీ హెల్త్ కేర్, ఫ్యామిలీ కేర్, రిలేషన్షిప్స్ ఇవన్నీ చేసేటప్పుడు మనం ఏవి చేయాలి, ఎలా చేయాలి అనుకుంటే లెట్ us see that. సో ఇన్ని విషయాలు చక్కగా చేస్తున్నాం కదా. డూ వీ నో వాట్ ఈస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా? మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, మనలో కానీ, మన వాళ్ళు కానీ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి చూసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ దట్ దే ఆర్ గుడ్ అండ్ మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ బాగానే ఉండడానికి, బాగా ఉండడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో లెట్ us see that. సో సినారియో కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనము చాలా చాలా ఎన్ని విషయాల్లో సుపీరియర్ గా ఉన్నా ఇలాంటి విషయాల్లో మనం ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో మనం చూసుకుంటే 60% ఆఫ్ ఇండియన్ వర్కింగ్ ఉమెన్ బిట్వీన్ ఏజ్ 30 to 40 హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎగ్జర్షన్, ఇరిటబిలిటీ అండ్ ఇన్సోమియా. అంటే వాళ్ళకి ఇలా చూసుకుంటే అండ్ circumstances leading to heart conditions of working women are way different from homemakers. ఇలా వర్కింగ్ కండిషన్ లో ఉండే వాళ్ళు చూసుకున్నా, తర్వాత 40-41 ఇయర్స్ లో చూసుకున్నా 33% ఆర్ వరింగ్ అబౌట్ హెయిర్ తెల్లగా అయిపోవడం అనేది చాలా బాధపడుతున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారట. అండ్ 53% ఆఫ్ వర్కింగ్ ఉమెన్ స్కిప్ మీల్స్, స్కిప్ చేస్తూ ఉన్నారట. అండ్ 1/3 ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా సఫర్ ఫ్రమ్ ఆస్టియోపొరోసిస్. చిన్న ఏజ్ లోనే ఇవన్నీ కూడా మన సిమ్టమ్స్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే కనుక హెయిర్ పల్చబడిపోతుంది అనే సిమ్టమ్స్ వీటితోటి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి టోటల్ గా మొత్తము ఉమెన్ కి ఎన్ని విషయాల్లో మనము స్ట్రాంగ్ గా ఉన్నాము, చాలా విషయాల్లో ఇంకా మనం కేర్ తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయనే విషయము దీని పరంగా అర్థమవుతుంది. సో ఎందుకు ఇలా ఉన్నాయి? మనం పుట్టింది, మనం మామూలుగా బోర్న్ అయింది ఒక బేబీ అనే కూడా, బేబీ అయినా అది ఈవెన్ బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా యాజ్ ఏ ఉమెన్ మనకేంటంటే కొన్ని సృష్టి ధర్మంగా కొన్ని పెట్టిన కొన్ని స్టేజెస్ అనేది మిగిలిన వాళ్ళకంటే అంటే మగవాళ్ళకంటే కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి. సో దీంట్లో మనం చూసుకుంటే చాలా విషయాల్లో అంటే డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ మనం చూసుకుంటే పుట్టిన దగ్గర నుంచి తర్వాత ఫార్మేటివ్ ఇయర్స్, చైల్డ్హుడ్ ఇయర్స్, టీనేజ్, అడాలసెన్స్, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, మెనోపాజ్, ఇన్ని డిఫరెంట్ స్టేజెస్ అనేది మనమైతే కనుక వీ నీడ్ టు కమ్ అక్రాస్. సో ఇలాంటి స్టేజెస్ లో మనకి ఒక ఛాలెంజెస్ మనకి రావడానికి రీజన్ ఏదైనా ఉంది అనుకుంటే దానికి కారణం రీజన్స్ ఒకటి మాల్ న్యూట్రిషన్, లేదా అండర్ న్యూట్రిషన్, లేదా ఓవర్ న్యూట్రిషన్. సో ఛాలెంజెస్ అనేవి ఎక్కడి నుంచో రావట్లేదండి. అంటే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా కూడా మన ఛాలెంజెస్ కి రీజన్ అయితే కనుక మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్, ఈ మూడు కూడా మనకి రీజన్స్. సో ఫార్మేటివ్ ఇయర్స్ గురించి చూద్దాం. వాట్ ఆర్ ఫార్మేటివ్ ఇయర్స్? ఫార్మేటివ్ ఇయర్స్ అంటే ద ఫస్ట్ 5 years ఆఫ్ ఎ లైఫ్ ఆర్ కాల్డ్ ఫార్మేటివ్ ఇయర్స్. ఈ ఫస్ట్ 5 years లో మనం యాక్చువల్గా ఫస్ట్ 5 years ఈక్వల్ టు నెక్స్ట్ 95 years అనమాట. సో ఆ 5 years లోనే ఒక బేబీ కానీ, ఒక ఇన్ఫాంట్ కానీ, ఒక ప్రీ స్కూలర్ కానీ, ఒక కిడ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో రిసీవ్ చేసుకున్న న్యూట్రిషన్ కానివ్వండి, ఆ టైంలో వాళ్ళకి ఇచ్చిన కేర్ కానివ్వండి, లేకపోతే ఆ టైంలో వాళ్ళు తీసుకున్న లెర్నింగ్ కానివ్వండి, ఎనీథింగ్ ఏంటంటే మిగిలిన 95 years కి వాళ్ళకి ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. సో ఆ టైంలో మనము ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము, మన పిల్లలకి మనం ఎలాంటి జాగ్రత్తలు మనముగా ఇస్తున్నాము, ఎలాంటి న్యూట్రిషన్ తో కూడిన ఫుడ్ ఇస్తాము, ఎలాంటి అలవాట్లు మనం చేస్తున్నాము అనేది అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ రోజు ఎవరైతే ఒక పాప కానీ ఒక పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటికి నెక్స్ట్ జనరేషన్ కి, ఇంకొక జనరేషన్ కి వాళ్ళు నాంది పలకాలి, నాంది ప్రస్థానం చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి న్యూట్రిషనల్ నీడ్స్ తో పెంచుతున్నాము, వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ అనేది ఎలా చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ హెల్త్ అండ్ వెల్నెస్ అంటే ఏంటంటే కనుక ఇట్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ అవుట్. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే పైకి కనిపించేది హెల్త్ అనుకుంటాం, కానీ ఇన్సైడ్ అనేది అంటే ఈవెన్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ఆర్గాన్, ఎవ్రీ సెల్ అనేది ఎంత హెల్తీగా ఉంది అనే విషయం మీదటే మన లైఫ్ స్టైల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ ఈజ్ చైల్డ్హుడ్ ఇయర్స్. సో దే కమ్ అండర్ 5 నుంచి 12 years వరకు ఉండే వాళ్ళు చైల్డ్హుడ్ ఇయర్స్ అంటారు. ఈ చైల్డ్హుడ్ లో కూడా వాళ్ళకి గ్రోయింగ్ స్టేజ్ అండ్ వాళ్ళకి కావాల్సిన రైట్ ఫుడ్, న్యూట్రిషన్ అనేది ఇవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ టీనేజ్ అండ్ అడాలసెన్స్, ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, మెనోపాజ్, ఒక్కసారికి ఒక్కొక్క డిఫరెంట్ నీడ్స్ అనేవి మన బాడీకి మారుతూ ఉంటాయి.
డిఫరెంట్ అలవాట్లు కూడా మనకి మారుతూ ఉంటాయి. సో దాని తగ్గట్టుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనకి హెల్త్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఓకే, సో చూద్దాం. సో మనకి అందరికీ కూడా నేను చాలా చక్కగా ఉంటున్నాను, నేను చాలా మంచిగా కేర్ తీసుకుంటున్నాను, ఒక క్వాలిటీ ఆఫ్ ఫుడే తింటున్నాను, నేను ఇవన్నీ చేస్తున్నా కూడా అసలు మనకి ఛాలెంజెస్ ఎందుకు వస్తాయి? సో హ్యాబిట్స్ యూజువల్లీ బ్రింగ్ అస్ హెల్త్ ఛాలెంజెస్. ఏమేమి హెల్త్ ఛాలెంజెస్ మనకి కారణం అవుతాయి ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్. అది పిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి, చాలా మంది గృహిణులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ ముఖ్యంగా చేసే పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేటుగా పడుకుంటారు, లేటుగా లేస్తారు, లేచిన వెంటనే గబగబా తోమే గ్లాస్ పాలు ఉంటే పోస్తారు, లేకపోతే అది కూడా ఉండదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి ఏ 10కో 12కో 10 రూపాయలు చేతిలో పెట్టి ఏ కురికురేనో ఏదో తీసుకోండి, వెళ్ళేటప్పుడు దారిలో తీసుకోండి అని చెప్పి అలా తీసిచ్చడం చేస్తూ ఉంటాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అనేది ఏం చేస్తుందంటే, బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఇన్ ద డే టు డే లైఫ్. ఓకే, ఏంటంటే ఇట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్. సో యాక్చువల్గా మీకు అందరికీ గమనించున్నారనుకోండి, మనకు ఒక బండి వెహికల్ అనేది ఏదైనా మనం స్టార్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు పొద్దున్న లేచిన వెంటనే బయటకు వెళ్ళి బండి స్టార్ట్ చేస్తాము, అది ఇగ్నైట్ చేస్తాము, ముందుకు వెళ్ళదు, జరగదు, అది బుర్ర అని అంటూ ఉంటుంది. కారణం, రీజన్ ఏంటి అనేది ఆలోచిస్తే, అది ముందుకు నడవడానికి పోవడము, అది ఏదో ఇది వచ్చిందేమో అదే వచ్చిందేమో అని చెప్పి అటు ఇటు ఇటు అటు దాన్ని చాలా సవర్ తీస్తూ ఉంటాం. బట్ విషయం ఏమంటే దాంట్లో పెట్రోల్ లేదు. అలాగే మన బాడీ అనే వెహికల్ కి యాజ్ సూన్ యాజ్ వి వేకప్, లేచిన వెంటనే దాని పనులు, దాని మెటబాలిజం అనేది చేసుకునే దానికి వీలుగా మనకు అవసరమైన బ్రేక్ఫాస్ట్, మనకి దానికి కావాల్సిన ఫ్యూయల్ అనేది మనం ఇస్తున్నామా? ఒక కిక్ స్టార్ట్ తో మనము రోజు స్టార్ట్ చేస్తున్నామా? ఒక క్విక్ స్టార్ట్ తోటి మనము రోజుని మొదలు పెడుతున్నామా అనుకుంటే, సో స్కిప్పింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఈక్వల్ ప్లేట్ లాగా మంచి ప్రోటీన్ సోర్స్ అనేది ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం కార్బ్స్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ ఒక ఫ్రూట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ పిల్లలకు కూడా ఎవరికైతే మనకి 3-4 years లో, ఫార్మేటివ్ ఇయర్స్ లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది తీసుకుంటారో, వాళ్ళకి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల ఈ రోజు ఉండే చాలా చాలా హెల్త్ ఛాలెంజెస్ కి రీజన్ పిల్లలకి ఏంటంటే కనుక ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్. అండ్ వాళ్ళకి ఏదో ఒకటి అంటే అవుట్ సైడ్ ఫుడ్, ఒక జంక్ ఫుడ్, 0 calories తో ఉన్నవి, ఏమని హై ఫ్యాట్స్ తో ఉన్నది, ట్రాన్స్ ఫ్యాట్స్ తో ఉన్నవి, అండ్ యూస్లెస్ అంటే 0 న్యూట్రియంట్స్ తో ఉన్నది, 0 calories తో ఉన్న ఫుడ్ వాళ్ళు తినడం చేయడం వల్ల వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్ లో ఇలాంటి న్యూట్రిషన్ తో వాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇంకెలా ఉంటారండి? వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి? సో పెద్దలైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యంగా ఉమెన్ కి చాలా మందికి ఒక రీజన్ తెలిసింది ఏమంటే, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన వాళ్ళకి యాక్చువల్ గా ఫ్యాట్ అనేది అక్యూములేట్ అవ్వడంతో పాటు వెయిట్ గెయిన్ కూడా కారణం అవుతుంది. సో ఇవాళ నుంచి ఎవరైనా నేను బరువు పెరుగుతున్నాను అనుకుంటే ఫస్ట్ చెక్ చేసుకోండి, నేను టైమ్లీగా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నానా లేదా. మార్నింగ్ అది కూడా మనం లేచిన ఒక 2 hours లోపల మన శరీరానికి కావాల్సిన ఫ్యూయల్ ఇవ్వకపోతే కనుక నేను ఇందాక చెప్పిన ఛాలెంజెస్ అన్నీ మొదలవుతాయి. ఓకే, ముఖ్యంగా లేడీస్ కి చాలా ఇష్టం లేని విషయం ఏంటంటే వెయిట్ గెయిన్. సో పిల్లలకి చాలా ఛాలెంజెస్ కి కారణం అయ్యేది కూడా అదే. న్యూట్రిషనల్ గ్యాప్ అనేది వాళ్ళకి పెంచేసేది కూడా ఆ బ్రేక్ఫాస్ట్ అనేది లేకపోవడం. తర్వాత ఈటింగ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, ఇది మనకు చాలా అలవాటు బాగా. అంటే ఏదో ఇంత మిగిలిపోయింది కదా, ఇదంతా ఇంకేం ఉంచుతాంలే అని చెప్పి తినేస్తూ ఉంటాము, లేదా ఏది మిగిలితే అది తినేస్తూ ఉంటాము. మిగిలిందే తినడము, మిగిలిపోయింది కదా అని తింటాము. ఇవి రెండు కూడా దాంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడం వల్ల అవి కూడా హెల్త్ ఛాలెంజెస్ తీసుకుని వస్తాయి. సో నైట్ లేట్ గా తినడం వల్ల మనకి ఉండే నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ విషయాలు జరుగుతూ ఉంటాయి. అండ్ బాడీకి కావాల్సినంత ఫ్యూయల్ ఇవ్వకపోతే బాడీ సరిగ్గా ఫంక్షనాలిటీ సరిగ్గా ఉండదు లోపలవన్నీ. అండ్ నాట్ ఈటింగ్, ఈ రోజుల్లో చాలా కాన్షియస్ గా ఓవర్ డైటింగ్, ఈ తినకపోతే ఏముందిలే, ఈ పూట ఇది ఉపవాసము, ఆ రోజు ఇంకొకటి, ఈ రోజు ఇంకొకటి, లేదంటే నాకు తోచిన డైట్ ఏదో ఒకటి తీసుకుని ఏదో ఒకటి తినేసేసి ఎలాగో అలా ఉండిపోయి ఎలాగోలా చేయడానికి ఇది బాడీ అండి. మనకి యాక్చువల్ గా దేహమే దేవాలయము అనుకునేటప్పుడు భగవంతుడికి అన్నప్రసాదాలు పెట్టకుండా వాడిని ఎలా ఉంచుదామండి? ఏ కరోనా టైంలో కూడా ఆయనకి అన్నప్రసాదాలు పెడుతున్నామే, అలాంటిది దేహమే దేవాలయం అనుకున్నప్పుడు దీన్ని ఎలా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి మనం? సో ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఆల్మోస్ట్ ఇదే అదే కనుక ఇది అవాయిడబుల్, మనమే చేసుకోవచ్చు, అది మనం కొని తెచ్చుకునేదే ఇవన్నీ కూడా. సో దాని గురించి మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కూల్ గా ప్రాణాయామం చేసుకొని ఇలాంటి ఎందుకు అంటే
ఒక ప్రతి విషయానికి రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా అనే విషయాలు కనుక మనం ఆలోచించుకోగలిగితే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది మనం కూల్ గా పెట్టుకోవచ్చు. అండ్ కన్ఫ్యూషన్ బిట్వీన్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్. సో వాట్ ఈస్ ఎక్సర్సైజ్, వాట్ ఈస్ ఐ మీన్ యాక్టివిటీ అని చూసుకుంటే, యాక్చువల్ గా మనం రోజు పొద్దున్న సాయంత్రంగా పనిచేసి దాన్ని ఏమనుకుంటామంటే యాక్టివిటీ అని అనుకుంటాము. బట్ ఇట్స్ నాట్ అదే ఎక్సర్సైజ్ అనుకుంటాము. బట్ ఓన్లీ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే శరీరానికి రెస్ట్ కోరుకునే మార్గం ఉంటే కనుక దాన్ని యాక్టివిటీ అంటారు. శరీరాన్ని ఎనర్జైజ్ చేస్తే కనుక దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. సో ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంట్లో మనం పనులు చేసుకునే దానికి, అంటే ఇది వరకు పూర్వకాలం వాళ్ళు ఎలా చేస్తున్నారు అలాంటి పనులన్నీ కొన్ని వీలైనంత వరకు చేసుకోవడం కూడా అది కూడా ఎక్సర్సైజ్ గా ఉంటుంది. మన అవసరతను బట్టి, మన లైఫ్ స్టైల్ ని బట్టి వీక్లీ ఒక 10 to 20 minutes అనేది రోజు ఒక దినచర్యలో మనం అది యాడ్ చేసుకుంటే కూడా మనం చాలా ఛాలెంజెస్ ని దూరం చేసుకోవచ్చు. అండ్ లేట్ నైట్ స్లీప్. పిల్లలు పడుకోవటం లేదు అంటారు. పిల్లలు ఎందుకు పడుకోరండి? వాళ్ళకి పుట్టినప్పుడు తెలుసా వాళ్ళకి ఎంత టైం లేక ఒక బయలాజికల్ క్లాక్ అనేది వాళ్ళకి పెట్టి పంపించినప్పుడు దేవుడు వాళ్ళు లేట్ నైట్ స్లీప్ అలవాటు చేసింది మనం కాదా? వాళ్ళకి ఇవ్వాల్సిన గాడ్జెట్స్ కానీ లేకపోతే టీవీ స్క్రీన్లు కానీ ఇవన్నీ ఇచ్చేసేసి మనం పడుకోకుండా వాళ్ళు పడుకోమంటే వాళ్ళు ఎందుకు పడుకుంటారండి? సో లేట్ నైట్ స్లీప్ వాళ్ళకి ఎంత అది అలవాటు చేస్తున్నామో మన వల్లనే వాళ్ళకి అలవాటు అవుతాం. కాబట్టి లేట్ నైట్ స్లీప్ అనేది మన బాడీలో ఉండే ప్రోగ్రామింగ్ అనేది, అంటే రెస్టింగ్ మోడ్ లో మాత్రమే శరీరం అనేది, బాడీ అనేది రికవర్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది, రెస్టోర్ చేసుకుంటుంది, రివైవ్ చేసుకుంటుంది. ఇలాంటి టైంలో నైట్ 10 to 6 మార్నింగ్ 10 to 4 వరకు 6 వరకు తీసుకునే ఆ స్లీప్ ఏదైతే ఉందో అది ఇక్కడ మాత్రమే బాడీని రీప్రోగ్రామ్ జరగడానికి ఉండేది. అలాంటి ప్రోగ్రామ్ అనేది కూడా మనకి లేకపోవడం వల్ల కూడా హెల్త్ ఛాలెంజెస్ రీచ్ అవుతాయి. అండ్ ఇగ్నోరింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. మనకి చాలా మందికి చాలా అలవాటు ఏంటంటే ఏదైనా చిన్న నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, లేకపోతే ఇంకేదైనా బాడీ ఒక హెచ్చరిక పంపించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది జస్ట్ లైక్ ఓకే ఇది ఇంతేలే, వస్తుందిలే, ఇది ఏముంది ఏజ్ కదా, లేదా పని ఎక్కువ చేశాను కదా అని చెప్పి అది మనము ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. సో యాక్చువల్ గా బాడీ మనతో మాట్లాడుతూ ఉంటుందండి. ఏంటంటే రకరకాల సైన్స్. సపోజ్ ఒక పెయిన్ ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ దట్ మీ దాంట్లో కాల్షియం లెవెల్స్ తగ్గుతున్నాయి, వెంటనే కేర్ తీసుకోండి అని చెప్పడం. అట్లాగే ఒక మాటికి జలుబు దగ్గు వస్తుందంటే నీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగున్నట్లేదు అనే విషయం చెప్పడము. అలాగే మనకి హెయిర్ ఫాల్ వస్తుంది అనుకుంటే ప్రోటీన్ ఇంటేక్ కొంచెం పెంచుకోండి అని చెప్పడము. నెయిల్స్ బ్రిటిల్ అవుతున్నాయి అనుకుంటే కనుక మళ్ళీ కాల్షియం తగ్గుతుంది. హార్ట్ బీట్, టెంపరేచర్స్ అవి రాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకునే దానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని ఇమీడియట్ గా ఒక డాక్టర్ ని విజిట్ చేయడము, ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడము, ఇలాంటి విషయాలు వెంటనే ఇమీడియట్ గా చేయకపోతే దానికి ఇంకా వస్తున్న ఛాలెంజెస్ అన్ని కూడా క్రానిక్ అవకాశం ఉంది. ఎనఫ్ వాటర్. ఈ విషయం గురించి నేను ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నా కూడా యాక్చువల్ గా మన ఇంట్లో ప్రతి వస్తువు, ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని క్లీన్ చేసుకునే దానికి వాటర్ ఎలా ఉపయోగపడుతుందో మన బాడీలో ఉండే డే లాంగ్ తీసుకునే ప్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి వచ్చిన టాక్సిన్స్ అన్నిటినీ కూడా అది రిమూవ్ చేయగలిగింది వాటర్ ఒకటే. సో మనం ఎంత వాటర్ తీసుకుంటున్నాము, ఎంత పిల్లల దగ్గర తాగిస్తున్నాము, ఎందుకు మోస్ట్ ఆఫ్ ద ఆడపిల్లలకి ముఖ్యంగా చెప్పాలంటే టీనేజ్ లో ఉండే వాళ్ళకి చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, తర్వాత దానివల్ల వాళ్ళకి వచ్చే ఒక డ్రై స్కిన్ కానివ్వండి, సో దానివల్ల వాళ్ళకి యాక్చువల్ గా డైజెస్టివ్ ట్రాక్ లో వచ్చే ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ కానివ్వండి, ఇవన్నీ రీజన్ ఏంటంటే కనుక వీఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. సో అట్లీస్ట్ ఒక 8 to 10 glasses ఆఫ్ వాటర్ ఎవ్రీడే మనం తీసుకుంటే బాడీలో ఉండే న్యూట్రియంట్స్ అన్ని భాగాలకి సక్రమంగా అందడంతో పాటు మనకి కూడా వస్తుంది. సో ఇది కూడా ఒక మనకి ఇలా తీసుకోవడం వల్ల ఆ ఛాలెంజెస్ వస్తాయి. అండ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ హెల్త్ అండ్ వెల్నెస్ మీన్స్ బీయింగ్ హెల్తీ ఇన్సైడ్ అవుట్. అంటే మనం బయట నేను చక్కగా నా స్కిన్ బాగుందా లేదా అని చెప్పి బ్యూటీ పార్లర్ కి వెళ్తాము, లేదంటే ఇంకా ఆ కేర్, ఆ గ్లో బాగుందా లేదా అని చెప్పి ఆ కేర్ తీసుకుంటాము. అండ్ నేను స్లిమ్ గా ఉన్నానా లేదా, నా యొక్క మెజర్మెంట్స్ అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇవి చూసుకుంటాము. బట్ యాక్చువల్ గా హెల్త్ అంటే కనుక ఇట్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్ అవుట్, మనకి లోపల నుంచి వచ్చేది ఒక న్యూట్రిషనల్ వాల్యూస్ తోటి, ఒక నరిష్మెంట్ తోటి మనకి ఏదైతే ఎప్పుడైతే హెల్త్ అనేది మనం తీసుకుంటూ ఉంటామో దట్ ఈస్ యాక్చువల్ వెల్నెస్ అనమాట. సో ఇలాగా మన హెల్త్ ఇవన్నీ కూడా మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడు అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటే, ఒకవేళ కనుక ఇవన్నీ లేకపోతే ఇందాక ఆల్రెడీ చెప్పాను, పిల్లల్లో అయితే కనుక మనకి అంటే ఒక బోర్న్ బేబీ దగ్గర నుంచి, అంటే ఒక ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కూడా మనము ఆ ప్లానింగ్ అప్పుడే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ తో ఉంటే కనుక పుట్టిన పిల్లలకి వాళ్ళందరికీ కూడా
అవన్నీ హెల్తీగా ఉంటారండి. ఒకవేళ అలా కాకుండా ఉంటే వాళ్ళ దగ్గర లో ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రాపర్ ఎపిటైట్ ఉంటుంది, పూర్ ఎపిటైట్ అంటే వాళ్ళకి ఆకలి ఉండదు. వాడు పెట్టినా మనం తెల్ల వాడి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది, చేస్తూ ఉంటుంది. అండ్ లో కాన్సన్ట్రేషన్, స్కూల్లో చెప్పింది మా పిల్లలు ఏది వినట్లేదు, చెందట్లేదు అనుకునేటప్పుడు బహుశా అక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఉండొచ్చు. అండ్ లో అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఎందుకంటే పొట్టలో పెరిగినప్పుడే మనం సరైన న్యూట్రిషన్ మనం తీసుకున్నప్పుడు పుట్టిన బేబీకి కూడా న్యూట్రిషన్స్ అబ్జార్ప్షన్ ఉండదండి. అది అంటే ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ అనేది మదర్ కనుక ఉంటే పుట్టిన వెంటనే బేబీకి కూడా ఒకవేళ మనం ఎనఫ్ కాల్షియం ఇచ్చినా కూడా అది అబ్జార్ప్షన్ అనేది వాళ్ళకి ఉండదు. సో మనం ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మనం పుట్టిన ఏ ఇయర్ లో అయినా ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా రైట్ న్యూట్రిషన్ అనేది మనం ఇచ్చుకుంటూ మనం పిల్లలకి కానీ మనకు కానీ మనం జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఒక హెల్తీ లైఫ్ ని లీడ్ చేయగలము. అండ్ కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న అవుట్ సైడ్ ఫుడ్ అనమాట, అంటే జీరో ఫుడ్, ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి, తర్వాత సాల్ట్స్ ఉన్న ఫుడ్, హై సాల్ట్స్ ఇంటేక్ ఉన్న ఫుడ్స్, చిప్స్ అని, కుర్కురే అని, మ్యాగీ అని, తర్వాత వీటన్నిటి వల్ల మా పిల్లలు ఒక్క క్షణం కూర్చోరండి అని చెప్పి అంటారు, కానీ వాళ్ళకు కూడా విసుగ్గా ఉంటుంది, మనకు కూడా విసుగ్గా ఉంటుంది, అల్లరి కూడా భరించలేము అనమాట. సో దానికి కారణం ఒకే ఒక కారణం ఏమంటే వాడు బయట తీసుకుంటారు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా. అండ్ స్టంటెడ్ గ్రోత్ అంటే పెరగవలసిన పొడుగు పెరగకపోవడం, ఇది కూడా ఒక రీజన్. బికాస్ వాడి మదర్ బేబీని ఎప్పుడైతే కన్సీవ్ అయ్యి వాడి యొక్క ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు కావాల్సిన కాల్షియం లెవెల్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ స్టంటెడ్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అండర్ వెయిట్, ఉండవలసిన బరువు కన్నా తక్కువ ఉండడము, లేదంటే ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉండడము. వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మనం తీసుకునే ఆహారంలో ఏదైతే పొద్దునుంచి మనం తీసుకునే ఆహారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లేకపోవడం అనుకోండి, మైక్రో న్యూట్రియన్స్ లేకపోవడం అనుకోండి, మ్యాక్రో న్యూట్రియన్స్ లేకపోవడం అనుకోండి, ఇవన్నిటిలో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అండ్ హోమ్లీ ఫుడ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అది కూడా కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా ఈ రెండు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రెండు కూడా పిల్లలు ఒక చైల్డ్హుడ్ ఇయర్స్ నుంచి అండ్ ఇన్ఫాన్సీ నుంచి చైల్డ్హుడ్ ఇయర్స్ వరకు ఈ రెండు మనకి వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో అంటే విత్తు ఎలా వేస్తే మొక్క అలాగే కదా వస్తుంది. ఒక మంచి విత్తనం వేస్తే మనకు కావాల్సిన మంచి ఫ్రూట్స్ వస్తాయి. అలా కాకుండా ఒక విత్తనం అనేది దాంట్లోనే సత్తా లేకుండా వేసినప్పుడు అది ఫర్దర్ వచ్చేది ఆ మొక్క పెరిగి పెద్దదైనా అంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటుందండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వస్తే కనుక ఈ టీనేజ్ లెవెల్స్కి వచ్చేసేసరికి చైల్డ్హుడ్ నుంచి మనకి ఈ టీనేజ్ ఇయర్స్ అంటే 12 years అండ్ అబోవ్ అనుకోండి, హెయిర్ ఫాల్ వాళ్ళకి విపరీతంగా, పిల్లలకి 10th class 8th class పిల్లలకి హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాట్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళకి వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు, పింపుల్స్ వస్తూ ఉంటాయి, డాండ్రఫ్ వస్తూ ఉంటుంది, యాక్నే వస్తుంది, అండ్ స్కిన్ ఛాలెంజెస్, రకరకాలైన స్కిన్ ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఏంటంటే పిఎంఎస్ అంటే మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎప్పుడైతే సైకిల్ వస్తుందో దానికి అవసరం కడుపు నొప్పి కాదు, పడుకోవడం కాదు, వాళ్ళకి ఒక రకమైన బాధ కాదండి, అంతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మనం చూసి మిగిలిన వాళ్ళని బాధపడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా. సో ఇలాంటివన్నీ అక్కడ మొదలవుతూ ఉంటాయి. వాళ్ళు దీనివల్ల ఏంటంటే కాన్ఫిడెంట్ గా వెళ్ళలేరు, స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు, ఇన్ని విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇట్ ఈస్ అనీమియా అనేది నెక్స్ట్ స్టేజ్ లోకి తీసుకుంటే మళ్ళీ చూడండి, ఒకదానికి లింక్ పెట్టుకుంటూ మనం వెళ్తే ఎప్పుడైతే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ న్యూట్రిషన్ అనేది మనకు లేకుండా ఉంటుందో, మనం కేర్ తీసుకోకుండా ఉంటామో, ఇట్ లీడ్స్ టు ఎనీమియా అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు, రక్తహీనత. సో ఎప్పుడైతే రక్తహీనత ఏర్పడిందో, శరీరంలో ప్రాపర్ గా ఉండవలసినంత బ్లడ్ అనేది మన దగ్గర లేకుండా ఉందో, హిమోగ్లోబిన్ పర్సెంట్స్ లేకుండా ఉండిందో, ఇట్ లీడ్స్ తర్వాత అక్కడ పిసిఓడి ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది రోజు ప్రతి ఇంట్లో చూసినా పిసిఓడి ప్రాబ్లం అనేది ఇట్స్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. అలాగే పిసిఓఎస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్అప్ చేసుకుంటూ ఇది ఎక్కడ మొదలైందండి? ఫస్ట్ 3 years లో ప్రెగ్నెన్సీ ముందుగా టైంలో మన బాడీలో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, మన బేబీకి ఇవ్వకపోవడం వల్ల, ఫస్ట్ 4 to 5 years ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్ళకి సరైన పోషణ అనేది మనం ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. అండ్ ఎర్లీ ఏజింగ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, చేసుకున్నారు అన్నప్పుడు ఎర్లీ ఏజింగ్, ఫైబ్రాయిడ్స్,
Ma'am, your voice is not audible, ma'am. Radhika, ma'am. Uh, Please hold on. There's some network issue. She will be joining us. Please hold on. వచ్చింది అన్మ్యూట్ అయ్యాను. There was some network issue, ma'am. It just got stuck. 1 second. Share. Yeah, is it now? Is it right? Yeah, it is from the first slide, ma'am. Just go Yes, to the yes. slide. Yes. Yeah. I'm going. Just a minute. Yeah. Yes. Yes, So, ma'am. yeah. Yeah, click on resume slideshow. Yes. I'm doing. Yes. Okay. So all these problems will Yes, lead ma'am. to Thank even till cancer. Okay. So let us common challenges, importance of nutrition in all these things. Let us go with proper nutritional habits. Okay. And let us go with what is nutrition. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మనము జనరల్ గా నేను బాగా ఇది తింటున్నాను అది తింటున్నాను లేకపోతే అంత బాగా చేస్తున్నాం అనుకున్నా కూడా మనం తీసుకున్న ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో అది మనం పెరగడానికి మన బాడీ రిపేర్ చేసుకునేదానికి అండ్ మెయింటైన్ అవర్ మన బాడీని మెయింటైన్ చేసుకునేదానికి ఆ హెల్త్ ని మెయింటైన్ చేసుకునేదానికి సో ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో అది న్యూట్రిషన్ అవుతుంది అండ్ గెటింగ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ అందులో ఉండే న్యూట్రిషన్ లో కూడా మనకి రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఉండాలి ఏమేమి ఉండాలి దాంట్లో మనకి హెల్తీ ఫుడ్ లో వచ్చి రైట్ కాంబినేషన్ లో కూడా రావాలి ఒక Ma'am, there's again a network connectivity, ma'am. Radhika, ma'am, there's a network issue. Your voice is not clear. రైట్ Ma'am, you're not audible, ma'am. సో కమింగ్ టు ద మైక్రో న్యూట్రియంట్స్ బేసిక్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఫర్ హెల్తీ లైఫ్ ఏంటంటే కనుక మనకి మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేది కావాల్సి వస్తుంది దాంట్లో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ తో కావాల్సిన ప్రోటీన్ కావాలి సో కాంప్లెక్స్ కార్బ్స్ కావాలి వాట్ ఈస్ ప్రోటీన్ విత్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏది మనకి రైట్ ప్రోటీన్ సో మనకుండే ఇష్యూస్ లో చాలా వరకు మనకుండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో మన లేడీస్ కి ముఖ్యంగా ఉమెన్ కి కావాల్సిన ఐసోఫ్లావాన్స్ తో కూడిన సోయా ప్రోటీన్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అలాంగ్ విత్ దట్ యాక్చువల్ గా విచ్ ఈస్ కంప్లీట్ ప్రోటీన్ నేను ఎగ్స్ తింటున్నాను పాలు తింటున్నాను లేకపోతే మీట్ తీసుకొచ్చుకుంటున్నాము ఇవన్నీ తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్పి అన్నా కూడా యాక్చువల్ గా ప్రోటీన్ అనేది ఒక కంప్లీట్ ప్రోటీన్ ఏదైతే అవుతుందంటే ఒక చైన్ ఆఫ్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏదైతే ఉందో అది మాత్రమే కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది అండ్ మిగిలిన ప్రోటీన్స్ లో కూడా అంటే యాన్యువల్ ప్రోటీన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కానీ దాంట్లో మనకు కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా ఉండవు ఈ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్ అన్ని కూడా ఒకటో రెండో దాంట్లో మిస్ అవుతూ ఉంటాయి అనమాట సో ఒక కంప్లీట్ ప్రోటీన్ గా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్న ఏకైక ప్రోటీన్ ఏదైనా ఉందంటే కనుక దట్ ఈస్ అవర్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ఫ్రమ్ న్యూట్రిలైట్ ఓకే సో ఇది ప్రోటీన్ అయితే కనుక దిస్ ఈజ్ అవర్ ప్రోటీన్ ఓకే సో ఈ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ లో మనకు ఉండే చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్ వల్ల అండ్ ఎవరైనా కూడా దీన్ని మనము ఒక 1 to 3 స్కూప్స్ డే తీసుకోవచ్చు అండ్
protein with Pedica's one score and plant based organic made protein ఏమైనా ఉందంటే కనుక ఇది మాత్రమే మనకి. సో ఇది మనము చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ కమ్స్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ కార్బ్స్. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే మనం ఓన్లీ ఒక రైస్ మాత్రమే తింటాం కదా, అట్లా కాకుండా రెండు మూడు రకాల కార్బోహైడ్రేట్స్ కలిపి తింటే, సపోజ్ అన్నంలో నెయ్యి అది వేసుకుంటే అది కాంప్లెక్స్ కార్బ్స్ కింద మారుతుంది. అలాగే హోల్ గ్రైన్స్ తీసుకున్నా లేకపోతే ఇలాంటివి తీసుకున్నా కూడా అలాంటిగా మనము కాంప్లెక్స్ కార్బ్స్ గా తీసుకోవడం అనేది మైక్రోన్యూట్రియంట్స్ అవుతుంది. అండ్ మైక్రోన్యూట్రియంట్స్ రిచ్ ఇన్ దాంట్లో ఏదైనా న్యూట్రియంట్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు అది ఫైటోన్యూట్రియంట్స్ రిచ్ గా ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ గా రిచ్ గా ఉండాలి, ప్లస్ ఇవన్నీ కూడా అలాంటివి రోజు అవసరం అవుతాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, మైక్రోన్యూట్రియంట్స్ అని ఏం చేస్తాయి, ఇవన్నీ చాలా మైక్రోగ్రామ్స్ లోనే అవసరం అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో యాక్చువల్ గా ఇట్ వాజ్ ఎ స్టడీ దేర్ దట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ దే కాజ్ బై న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అంటే మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్లనే చాలా డిసీజెస్ అనేది మనకి ఏర్పడుతున్నాయి అనేది ఒక సర్వేలో కూడా సమ్ డాక్టర్స్ యొక్క కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీలో జరిగిన దగ్గర అక్కడ చెప్పడం జరిగింది. సో అలా ఎన్ని డిసీజెస్ వస్తాయి, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటే ఎన్ని డిసీజెస్ వస్తాయి, ఆల్మోస్ట్ 950 డిసీజెస్ వస్తాయి. మనకి ఎన్ని మైక్రోన్యూట్రియంట్స్ కావాలి, వైటమిన్స్ అండ్ మినరల్స్ కలిస్తే మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఎన్ని కావాలి అవన్నీ కూడా రోజుకి మనకి ఆల్మోస్ట్ ఏంటంటే కనుక ఇది మనది ఒక 24 కైండ్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. సో అందులో ఉండే ప్రత్యేకంగా ఉండే ఆహారంలో నేను రోజు మంచి మంచి ఆహారం తింటున్నాను అన్నా కూడా మనకి ఏ పదార్థం నుంచి ఏ న్యూట్రియంట్ వస్తుందో తెలియదు, వచ్చినా కూడా అది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందో తెలియదు, అది అయితే వచ్చినా అది ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నామో తెలియదు, మనకు కావాల్సినది తీసుకుంటున్నామో లేదో కూడా మనకు తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషనల్ గ్యాప్. ఈ రోజు ఉండే ఇందాక చెప్పిన హెల్త్ ఛాలెంజెస్ అన్నిటికీ కూడా దానికి కారణం ఏమంటే కనుక ఈ న్యూట్రిషనల్ గ్యాపే. సో నేను స్కూల్స్ లో వాటిలో వీళ్ళతో మాట్లాడేటప్పుడు పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్స్ కానీ పిల్లలు చేసిన కంప్లైంట్స్ అన్నింటిలో నేను గమనించింది ఏంటంటే ఈ న్యూట్రిషనల్ గ్యాపే అన్నిటికీ రీజన్. వాళ్ళకి డైజెస్టివ్ ట్రాక్ సరిగ్గా లేకపోయినా, గట్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఓవర్ వెయిట్ వస్తూ ఉన్నా, చేయడానికి దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే కనుక ఈ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అనేది వాళ్ళ దగ్గర కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది యాక్చువల్ గా ఈ రోజు ఉండే మన పొల్యూషన్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన హెల్త్ కానీ వీటన్నిటికీ కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే మన బాడీలో ఉండే ఏదైతే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మన బాడీని హెల్దీగా ఉంచేదానికి తోడ్పడేవి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి ఏంటి మనం చూసుకుంటే బయట మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కడ చూసినా మనకి పెస్టిసైడ్స్ తో కూడిన ఆహారం మాత్రమే దొరుకుతుంది. అలాంటి కూరగాయలు, అలాంటి పళ్ళు, అలాంటివి అతనికి ఎక్కువ మోతాదులో తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో గ్రోసరీ కూడా ఏంటంటే మనకి ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ అవి నిజంగా ఆర్గానిక్ అవునో కాదో, మనకి సర్టిఫైడ్ అవునో కాదో మనకు తెలియదు. సో ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ఏం చేస్తాయంటే కనుక యాక్చువల్ గా ఎవ్రీడే మనం తీసుకునే ఆహారానికి ప్రతి దాంట్లో కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 5 కలర్స్ లో మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి 5 కలర్స్ లో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మనం తీసుకోలేదనుకోండి, సపోజ్ పర్పుల్ కలర్ బ్రెయిన్ ఫంక్షన్ కావాలి, సో అందులో ఉండేది బీట్రూట్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. లేదా వైట్ కలర్ లో ఉండే వాటికైతే కనుక గార్లిక్ కానీ, రాడిష్ కానీ ఇలాంటివి తీసుకుంటే కనుక అవన్నీ బోన్ హెల్త్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా క్యారెట్ అవి ఆరెంజ్ కలర్ లో తీసుకుంటే కనుక దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఐ హెల్త్ కావాల్సి వస్తుంది. అండ్ గ్రీన్ కలర్ లో తీసుకునేవి సెల్యులర్ హెల్త్ కోసం కావాల్సి వస్తాయి. అండ్ రెడ్ కలర్ లో కావాల్సింది హార్ట్ హెల్త్ కి, బ్లడ్ కి, వీటన్నిటికి కూడా కావాల్సి వస్తాయి. ఇలా ఇన్ని రకాలవి మనము ఒక 9 to 10 సర్వింగ్స్ రోజు 5 to 7 సర్వింగ్స్ పిల్లలకు కావాలి, మనకు కూడా ఒక 9 to 11 సర్వింగ్స్ మనం తీసుకోవాలి అని చెప్పి అనుకునేటప్పుడు ఇన్నిటి మధ్యలో మనము ఆ ఫైటోన్యూట్రియంట్స్ అనేది ఏ రంగు ఏం వెతుక్కుంటామో ఎక్కడ దొరుకుతుంది. బికాస్ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మాత్రమే మనకి యాక్చువల్ గా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ లేదంటే ఇన్ని రకాల ఫంక్షన్స్ ప్రాపర్ గా చేయాలంటే అవి హెల్ప్ చేసే ఆ కలర్ తో కూడిన అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం రోజు తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. ఓకే, అండ్ ఒకటి తీసుకొచ్చుకున్నా కూడా ఒకటి తీసుకొచ్చుకుని ఇంట్లో ఉండే నలుగురు తింటాం తప్పితే అవి ఆర్గానిక్ గా వచ్చేయాలో తెలియదు, అందులో అది ఫైటోన్యూట్రియంట్స్ ఏముందో తెలియదు, అది మనకు వస్తుందో రాదో కూడా మనకు తెలియదు. సో వీటన్నిటికీ ఆన్సర్ గా వచ్చింది ఏంటంటే కనుక మన దగ్గర ఉండే బెస్ట్ ఆఫ్ నేచర్, బెస్ట్ ఆఫ్ సైన్స్ వచ్చిన ఈ న్యూట్రిలైట్ డైలీ అనేది ఏదైతే ఉందో ఈ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాంగ్ విత్ phytonutrients. So this is the best solution to everyone. ఎవరైతే రెగ్యులర్ గా 12 years అండ్ అబోవ్ వాళ్ళు ఇది రెగ్యులర్ గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే కనుక
ఒకవేళ మన పేరెంట్స్ దగ్గర నుంచి చిన్నతనం నుంచి కనుక ఇందులో ఉండే న్యూట్రోజెనామిక్స్ అనే సైన్స్ ఏదైతే ఉందో చిన్నతనం నుంచి మనకి అంటే ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా మనం న్యూట్రిలైట్ అనేది లేకపోతే న్యూట్రిలైట్ లో ఉండే ఏదైతే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ వీ నీడ్ టు యూజ్ అవన్నీ యూజ్ చేసుకుంటే ఈవెన్ ఇట్ చేంజెస్ అవర్ డిఎన్ఏ అని కూడా మార్చేంత సైన్స్ ఉన్నది. అండ్ మనకు వచ్చే ఛాన్స్ ఏదైతే హెరిడిటీ ప్రకారంగా వచ్చే చాలా విషయాలు కానీ సపోజ్ ఏం చెప్తానంటే మదర్ అండ్ ఫాదర్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళు పుట్టే పిల్లలకి ఒకవేళ న్యూట్రిషనల్ గ్యాప్ కనుక వాళ్ళు ఉండుంటే కనుక వాళ్ళ దగ్గర అంటే పేరెంట్స్ వాళ్ళు సరిగ్గా న్యూట్రిషన్ వాల్యూస్ అది తీసుకోకుండా న్యూట్రిషన్ ఫుడ్ కానీ తీసుకోకుంటే వీళ్ళు 100 కాదు వాడికి 50 to 80% పిల్లలు కూడా అలాగే ఒబేసుకుంటే ఛాన్స్ ఉంది. అలా కాకుండా పేరెంట్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీ టైం నుంచి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవడానికి ముందు నుంచి కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో కనుక సరైన న్యూట్రియంట్స్ కనుక తీసుకొని మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ప్రాపర్ గా తీసుకుని ఉంటే కనుక ఆ పిల్లలకి యాక్చువల్ గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అన్ని డిసీజెస్ కూడా రాకుండా ఉండడానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే పేరెంట్స్ ఇద్దరు పొట్టిగా ఉన్న పిల్లలు పొడుగ్గా పెరిగే అవకాశం ఉంది, వాళ్ళకన్నా పొడిగయ్యే అవకాశం ఉందన్నమాట. మాకు వంశపారంపర్యంగా ఇలా వస్తుంది ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా మార్చే అంత శక్తి ఉన్నవి మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఫైటో న్యూట్రియంట్స్ అనమాట. సో ఇలాంటివి ఎవరైనా ఉన్నారు అనుకుంటే దయచేసి వీటిని మనము ఈ డైలీ అనేది ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన మినరల్స్, ముఖ్యంగా క్రోమియం అనే మినరల్ కానివ్వండి, సిలీనియం అనే మినరల్ కానివ్వండి, ఇవి ఎక్కడ ఎలా దొరుకుతాయో తెలీదు, బట్ దే ప్లే వైటల్ రోల్ ఇన్ అవర్ డైలీ హెల్త్. ఓకే, సో డయాబెటిక్ కాకుండా ఉండాలన్నా, లేదంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ కావాలన్నా, లేదంటే ఇవన్నీ ఎక్కడ వెతుకుని మనం కొనుక్కోవాలన్నా కూడా దొరకవండి. సో ఇదంతా కూడా కన్సిడర్ చేసి బెస్ట్ ఆఫ్ నేచర్, బెస్ట్ ఆఫ్ సెంచరీ నేచురల్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి ప్లాంట్ బేస్డ్ గా మనకి ఇచ్చిన ఒక వండర్ఫుల్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అండి ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ మనకు లేకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇట్ ఈస్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఏం చెప్పాలి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అయితే కనుక అసలు దీస్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్. లెట్ us see here. అండ్ మజిల్ డెవలప్మెంట్ మనకి చూడండి, ఇందాక డిస్కస్ చేసుకున్నవంతా కూడా మన బాడీ వెయిట్ ఉండట్లేదు, ఓవర్ వెయిట్ అవుతున్నాము, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏది చూసుకున్నా ఇందులో మనకి చూసుకున్న డీటెయిల్స్ అన్ని చూసుకుంటే మెటబాలిజానికి హెల్ప్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని రెడ్యూస్ చేస్తుంది, స్లో డౌన్ ఏజింగ్ ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మనకు కోరుకునేది కూడా ఇదే అంతా కూడా హెయిర్ డ్యామేజ్ లేకుండా చేస్తూ ఉంటుంది, ప్రివెంట్ హెయిర్ డ్యామేజ్ లేకుండా చేస్తుంది, హార్ట్ రిలేటెడ్ డిసీజ్ లేకుండా చేస్తుంది, అండ్ ఐడియల్ వెయిట్ ఉండేట్టుగా చేస్తుంది. అండ్ హెల్త్ పర్టికులర్ గా చూసుకుంటే కనుక హెల్ప్ ఇన్ హార్మోన్ బ్యాలెన్స్ అండ్ మేక్ స్కిన్ హెల్దీ. ఒక లేడీగా మనం ఉమెన్ కోరుకునేది ఇంతకన్నా ఏం కోరుకుంటాం చెప్పండి? సో అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడో ఏదేదో ఎక్కడొక్కడో వెతకడం కన్నా మన ఇంట్లో మనకి ప్రోటీన్ పౌడర్ ఉంది అనుకుంటే కనుక దాన్ని రోజు 1 to 3 స్పూన్స్ మనం తీసుకుంటే ఎంత హెల్దీగా ఉంటాం చెప్పండి. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్ గా దిస్ ఈస్ మై పెట్ ప్రోడక్ట్ అని చెప్తాను. నేను రికమెండ్ చేసిన ఎవరికైనా సరే దే సే థ్యాంక్ యూ అనమాట. సో ఒక ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళకు, ముఖ్యంగా మెనోపాజ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి కానివ్వండి, తర్వాత ముఖ్యంగా పిల్లలకి హెయిర్ ఫాల్ బాగా ఉంది అనుకునే వాళ్ళకి రికమెండ్ చేసిన, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి రికమెండ్ చేసిన, వాళ్ళకి ఇందులో ఉండే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి ఉంటాయండి. సో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎన్ని థ్యాంక్స్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళందరికీ వచ్చిన టెస్టిమోనీస్ అయితే కనుక చాలా చాలా ఉన్నాయి. సో అందరూ కూడా చాలా హ్యాపీగా నాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత అంటే నాకు చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ లో నాకు ఎన్ని ఉన్నాయో అన్ని టెస్టిమోనీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇందాక చెప్పినట్టుగా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎలా ఉపయోగిస్తాయి డైలీ, ఇవన్నీ చెప్పున్నాను. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, లెట్ us లుక్ హియర్. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బెనిఫిట్స్ అనేది ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ టు మిలియన్ థింగ్స్. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ముందు నుంచి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 6th month నుంచి కూడా ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డకి ఇవ్వడం మొదలు పెడతారో, సో ఒక గుడ్ ఫ్యాట్స్ అనేవి వాడికి ముందు నుంచి అలవాటు చేస్తూ ఉంటారో వాళ్ళకి పుట్టిన తర్వాత ఆ పిల్లలకు ఉన్న షార్ప్నెస్ కానీ, ఆ పిల్లలకు ఉండే విజన్ కానీ, ఐ విజన్, ఐ సైట్ కానివ్వండి, లేదంటే బ్రెయిన్ ఫంక్షన్ కానీ, బికాస్ ఈపీఏ డిహెచ్ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బ్రెయిన్ ఫంక్షన్ కి అయితేనేమి, లేకపోతే మన యొక్క ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ కి అయితేనేమి, ఇవన్నీ బాగా పనిచేసేటట్టుగా. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ మనకి ప్రతి ఒక్కటి ఉండే సొల్యూషన్స్ మనం అన్ని చూసుకుంటే కనుక అన్ని సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంది, ఇంప్రూవ్స్ ఐ హెల్త్ ఉండింది, అండ్ ఫైట్స్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఏదైతే ఉందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో తీసేస్తూ ఉంటుంది, అండ్
ఇంప్రూవ్ స్లీప్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ బోన్ ఏ ఛాలెంజెస్ తో ఉండేవాళ్ళు వీళ్ళన్నీ ఉంటే కనుక అండ్ ప్రివెంట్ క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేసేంత ఒక ఈ 21వ శతాబ్దపు ఆవిష్కరణలు ఏమైనా ఇన్వెన్షన్స్ ఏమైనా ఉంటే కనుక అందులో ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ఏదైనా ఉందంటే అవుట్ ఆఫ్ 60లో ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో నాకు తెలిసి నేను ఇది ఒక హెయిర్ ఫాల్ ఉండే ఒక టెస్ట్ మనీకి ఒకరికి ఇచ్చున్నాను. వాళ్ళు చేసిన దాంట్లో నాకు వచ్చిన విషయం ఏమంటే ఆ హెయిర్ ఫాల్ కి వాళ్ళకి omega-3 అనేది హెయిర్ యొక్క లోపల అక్కడ మనకి ఏదైతే ఉందో ఐ మీన్ హెయిర్ ఫాలికల్ ఏంటది హెయిర్ లోపల ఉండే అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు స్ట్రెంగ్తన్ అవడంతో పాటు వాళ్ళ హెయిర్ ఫాల్ కూడా ఆగిపోయిందని చెప్పారు. అండ్ వన్ మోర్ ప్రెగ్నెంట్ లేడీకి అది ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక ఒక హెల్దీ బేబీని కన్సీవ్ చేయడమే కాదు, వాళ్ళు డెలివరీ చేయడమే కాదు, వాళ్ళు చాలా యాక్టివ్ గా షార్ప్ ఉండడం అనేది కూడా చేయడం ఉంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ omega-3 అనేది మనకి చాలా విషయాల్లో మనకి వస్తుంది. పైన వైటమిన్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఐరన్ అనేది యాక్చువల్ గా మన బాడీ అనేది త్రీ విషయాల్లో కన్సైజ్ అయి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉండవలసిన సెల్స్ అన్ని ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సిన సెల్యులర్ డ్యామేజ్ లేకుండా ఉండాలి, మనకి ప్రోటీన్ కావాలి, దట్ ఈస్ అవర్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్, ఇది కావాలి. అండ్ రెండోది మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన రెండోది రక్తం. సరైన మోతాదులో కనుక మనకు బ్లడ్ అనేది ఉంటే ఐ మీన్ ఆక్సిజన్ హెచ్బి లెవెల్ అనేది కనుక ఉంటే, సో దీంట్లో ఆల్రెడీ మనకి చెప్పున్నారు హెచ్బి లెవెల్ ఎప్పుడైతే మనకు ఉందో బాడీలో ఆటోమేటిక్ గా మనకి అండ్ ఫోలిక్ యాసిడ్ తో కూడిన మన చెర్రీ ఐరన్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఒకటి నీరసము, నిస్తేజము, లేకపోతే ఏమది హెయిర్ ఫాల్ కానివ్వండి, ఎనిమిక్ కానివ్వండి, అవన్నీ ఏవైతే ఉన్నాయో బికాస్ ఒక ఏమది కాంక్రీట్ ఫెటీగ్ అంటాం కదా, క్రానిక్ ఫెటీగ్ అంటాం కదా, అలాంటి ఫెటీగ్ అనేది ఎవరికైనా అనిపిస్తోంది అనుకుంటే దయచేసి ఒకసారి హెచ్బి లెవెల్స్ మనం చెక్ చేసుకుందాము. బికాస్ మనం తీసుకుంటున్న కాయగూరలు కానీ ఆకుకూరల్లోంచి కానీ మనకు కావాల్సినంత ఐరన్ రావట్లేదు. అండ్ మనం రోజు చేసే దినవారీ చర్యలు హెక్టిక్ షెడ్యూల్లో మనం రోజు ఎంతో అంత ఐరన్ అనేది లవ్స్ అవుతూ ఉంటాము. సో మనం దాన్ని ఎప్పటికప్పుడు రిప్లేస్ చేసుకోకపోతే మనకుండే ఈ ఛాలెంజెస్ అన్ని కూడా ముఖ్యంగా మెన్స్ట్రల్ సైకిల్ వచ్చే ఛాలెంజెస్, ఓవర్ బ్లీడింగ్ కానివ్వండి, ఇవి అన్ని కానివ్వండి, అండ్ మెమరీ విషయంగా కానివ్వండి, లేకపోతే హెయిర్ ఫాల్ విషయంగా కానివ్వండి, ఎనిమిక్ గా ఉండడం వల్ల ఏదైనా పోస్ట్ డెలివరీ తర్వాత వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ ఏమన్నీ లేకుండా ఉండడం కోసము మనకు ఉండే చెర్రీ ఐరన్ అనేది విత్ వైటమిన్ సి మనకు ఉండడం వల్ల అది మనకు అద్భుతంగా మనకైతే ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ నెక్స్ట్ కమ్స్ ఇట్ ఈస్ కాల్షియం. సో మనకి ఇందాక రక్తం సరిగ్గా ఉండాలి, బాడీలో తగినంత ప్రపోర్షనేట్ గా, సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి ప్రోటీన్ తీసుకోవడం వల్ల. అండ్ మూడోది మన స్ట్రక్చర్ ఇచ్చేది మనకి నిలబెట్టేది అయితే కనుక మన బోన్స్ ప్రాపర్ గా ఉంటే కనుక మనం అనేది మన లైఫ్ స్టైల్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో బోన్స్ అనేది మనకి సరిగ్గా ఉండాలి అనుకుంటే ప్రాపర్ గా మన ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఎంత, ఒక 50 years ఆఫ్ ఏజ్ వరకు మనకు కావాల్సిన ప్రతిరోజు మనము తీసుకోవాల్సిన కాల్షియం ఏంటంటే 1000 mg కాల్షియం తీసుకోవాలి. మనం అంత కాల్షియం తీసుకోవాలి అనుకుంటే మనం తీసుకున్న ఆహార వ్యవహారంలోంచి ఎక్కడి నుంచి వచ్చే అవకాశమే లేదు, రాదు కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాల్షియం చేసే ఇంకొక పని ఏంటంటే వెన్ ఇట్ డజంట్ హ్యావ్ దిస్ హెయిర్ కానీ నెయిల్స్ కానీ వీటన్నిటికి తీసుకునేటప్పుడు మనకి నాకు గోల్డ్ చిట్లిపోతున్నాయి, హెయిర్ ఊడిపోతుంది, చేస్తోంది అనుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఫర్ బోన్స్ అండ్ డి వైటమిన్ సింథసిస్ తో కాల్షియం ఎప్పుడైతే తీసుకోలేదో మనకు ఆటోమేటిక్ గా జరిగేది ఏంటంటే హెయిర్ లాస్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ తన యొక్క పనులు చేసుకునే దానికి ఆటోమేటిక్ గా కాల్షియము బోన్స్ దగ్గర నుంచి తీసేసుకునే ఎందుకంటే బాడీ మెటబాలిజానికి కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ కానీ వీటన్నిటికీ కూడా కాల్షియం లెవెల్స్ అనేది వాటికి కావాల్సినవి అది తీసేసుకోవడం వలన ఆటోమేటిక్ గా మనకి ఆస్ట్రోపరాసిస్ కి వెళ్ళిపోతాము. అది మెనోపాజ్ స్టేజ్ లోనే అక్కర్లేదంటే అది ఇప్పుడు ఎర్లీ 20s లో 25s లో కూడా మనకి జరుగుతూ ఉండింది. సో మన దగ్గర ఉన్న కాల్షియం డి ప్లస్ ఏదైతే ఉందంటే దిస్ ఈజ్ అవర్ కాల్మాక్ డి ప్లస్. దీంట్లో మనకి ఎక్స్ట్రాగా సోర్స్ ఆఫ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జింక్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, డి వైటమిన్ అండ్ మెగ్నీషియం సినర్జిటిక్ గా పనిచేసేది. ఇది మనకి ఆస్ట్రోపరాసిస్ కాకుండా ఆస్ట్రోపీనియా కూడా కాకుండా మనని వీటన్నిటి నుంచి రక్షించే ఒకే ఒకటి అనమాట. చాలా మందికి మనకి కాల్షియం లెవెల్స్ అనేది రివర్స్ చేసుకోవచ్చిన విషయం తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ గ్యాప్ ఏదైనా కూడా మనం రైట్ టైంలో కనుక తీసుకుంటే మనం వెంటనే అన్నిటిని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు అన్ని కూడా ఒకటి గమనించుకుంటే మనం అందరం కూడా ఎక్కడ మనము బ్యాక్ డ్రాప్ ఉంది అంటే మనం నిత్యం చేసుకునే ఆహారపు అలవాట్లోనూ మనం నిత్యం చేసుకునే దైనందిన జీవితంలో అనేది ద ఫుడ్ వి ఈట్, the time we eat and the way we cook.
యాక్చువల్ గా చాలా ఈ రోజుండే హెల్త్ ఛాలెంజెస్ కి, హార్మోనల్ ఛాలెంజెస్ కి, లేకపోతే పిల్లల్లో ముఖ్యంగా పీసీఓఎస్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హెక్టిక్ షెడ్యూల్ లో మనం వాడుకునే వంట పాత్రలు కూడా అండ్ ప్లాస్టిక్ పాత్రలు అండ్ మనం తాగే నీరు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి చాలా చాలా హార్మ్ చేస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పాత్రల వయసుకు తీసుకుంటే యాక్చువల్ గా ఇట్ టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్ స్టిక్ ఈజీ టు కుక్ అని చెప్పి అవి తీసుకోవడం వల్ల కానీ, లేదంటే మనం వేసుకునే అల్యూమినియం ద్వారా కానీ, వీటన్నిటికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ప్రధాన కారణం అయితే ఇది. మన శరీరంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి అన్నిటికీ సమస్యలకి కారణమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణము మనం వండుతున్న వంట పాత్రలే అనుకునేటప్పుడు దయచేసి ఒక్కసారి ఆలోచిద్దాం. రెండోది ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువగా యూస్ చేయడము. పిల్లలకి దయచేసి వాడికి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ తగ్గిపోవడానికి కారణం కూడా వాడికి ప్లాస్టిక్ కంటైనర్స్ లో మనం ప్యాక్ చేస్తున్న బాక్సుల్లో మనం ప్యాక్ చేస్తున్న ఫుడ్ కూడా. సో అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేద్దాము. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నీళ్ళు తాగడం చూద్దాము. హెయిర్ ఫాల్ ఎవరికైనా ఇదిగా ఉంది అంటే అలాంగ్ విత్ ఈ న్యూట్రియంట్స్ అన్ని తీసుకుంటూ మనము ఇవి కూడా ఈ బయట జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పాటించడం వల్ల ప్రోటీన్ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ లేడీస్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రోటీన్, డైలీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం అండ్ ఐరన్ ఈ 4 and 5 సప్లిమెంట్స్ అనేది మనకి దొరుకుతాయి. అలాగే పిల్లలకు కూడా బిలో 12 years వాళ్ళకు కూడా వాళ్ళ రేంజ్ లో అవి కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకుందాము. వీ కెన్ బి మోర్ హెల్దీ. ఓకే, హెల్దీ లైఫ్ ఈస్ హ్యాపీ లైఫ్ అండి. లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఈట్ రైట్ గా తింటున్నానా కాదు, ఈట్ రైట్, సరిగ్గా తినండి, చక్కగా తినండి, అందరం కూడా ఆరోగ్యంగా ఉందాము. బికాస్ మనము ఇంటి ప్రపంచంలో చాలా మందిలో మనం ఒక్కళ్ళమే, కానీ మన ఇంటికి మనం మాత్రమే ప్రపంచం. ఒక డాక్టర్ గారు మొన్న అర్జెంట్ గా ఆయనకు బిజీ ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టి వాళ్ళ మమ్మీకి ఏదో హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ కూడా పక్కన పెట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే, ఎప్పుడో మీ గురించి కూడా మీరు పట్టించుకోరు కదా, ఇప్పుడు ఈ రోజు ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకున్నారని చెప్పి అడిగిన సమాధానము, ఇంట్లో ఆవిడే లేకపోతే కనుక మాకు మనుగడ ఏముందండి అనే విషయం చెప్పారు వాళ్ళ అమ్మగారి గురించి. అలాగా ఇంటికి దీపం ఇల్లాలే కాదు, ఇంటికి మనమే ఒక ఆధారం కూడా. మనం ఒక్కరోజు మనం కనుక ఏదైనా చేయలేకపోయినా చెందకపోయినా ఎన్ని సమస్యలు వస్తాయి అనేది మనకు మాత్రమే తెలుసు ఆ విషయం అంతా. అంతగా ఆధారపడిన మన ప్రపంచంలో మనం దాన్ని మరింత అద్భుతంగా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంటుంది. సో చిన్న చిన్న మార్పులు, ఇందాక చెప్పిన అలవాట్లు అన్నిట్లోనూ కూడా, బ్రేక్ఫాస్ట్ విషయంలో కానీ, వంట పాత్రల విషయంలో కానీ, వాటర్ తీసుకోవడంలో కానీ, అండ్ పిల్లల్ని సక్రమంగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది, ఎనీ ఫుడ్ యు మేక్ ఇన్సైడ్, అంటే జంక్ ఫుడ్ అంటే స్నాక్స్ అనేవి కానీ ఏదైనా కూడా మన ఇంట్లో మనం చేసుకునే దానికి, అది కూడా ఆరోగ్యకరమైన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి యాక్చువల్ గా చెప్తున్నాను, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం మన పిల్లలకి గిఫ్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక హెల్దీ జనరేషన్ ని మనము దేశానికి ప్రజెంట్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. సో ఐ హోప్ నేను నాకు ఉండే టైంలో నేను కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకోగలిగాను. బికాస్ ఇట్ ఈస్ మహిళల ఆరోగ్యం అనేది వైటల్ రోల్ ఇది. సో డోంట్ మిస్ ఆల్ ద న్యూట్రియంట్స్ అనేది మనం ఈక్వల్ ప్లేట్ లో ప్రతిరోజు పెట్టుకునేటప్పుడు నేను తీసుకుంటున్న ఆహారంలోంచి నా శరీరానికి పనికొచ్చేది ఏముంది, ప్రోటీన్ ఉందా లేదా, కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకుంటున్నాను, అలాగే వైటమిన్స్, న్యూట్రియంట్స్ ఎన్ని తీసుకుంటున్నాను, ఇలా ఇన్ని కూడా, అలాగే ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని. అండ్ వన్ మోర్ థింగ్, ఫైబర్ కూడానండి. ఈ రోజు చాలా మంది సమస్యలకు ఉండే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కానివ్వండి, లేదంటే పైల్స్ కంప్లైంట్ కానివ్వండి, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే బ్లోటింగ్ కానివ్వండి, వీటన్నిటికీ రీజన్ ఏంటంటే కనుక వాళ్ళ డైజెస్టివ్ డ్రగ్స్ సరిగ్గా వండుకోవడము, తీసుకునే ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం. సో ఈట్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫైబర్ రిచ్ డైట్ తీసుకోండి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లో కాకుండా ఎక్కడ ఉంటుందండి. సో మనం అందరం చక్కగా ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము, ఒక మంచి ఫ్యామిలీలో హెల్దీ ఫ్యామిలీని రెడీ చేసుకుందాము. అండ్ హెల్దీ జనరేషన్ కూడా గిఫ్ట్ చేయవలసిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది. సో ఒక కంప్లీట్నెస్ దేని వల్ల వస్తుంది అనుకుంటే కనుక మన వల్లే వస్తుంది అనుకునేటప్పుడు ఒక హెల్దీ సొసైటీ కూడా క్రియేట్ చేయగలిగినది వ్యక్తులు మనమే. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో back to Helen. Thank you, ma'am. Thank you for this wonderful session. A lot of knowledge. So, friends, any question you want to ask ma'am about Nutrilite and supplements, we can ask ma'am. Any questions, please mention in the chat box. So we can ask ma'am to give us the explanation.
So any doubts on product? So ma'am, there's a question for pregnant women, Vasaka supplement. So Vasaka, Buleti and Surasa, we do have that. So for pregnant ladies, how much should I take? సో యాక్చువల్గా ప్రెగ్నెన్సీ కానీ లాక్టేషన్ టైంలో కానీ ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు వీ మస్ట్ టేక్ ద సజెషన్ ఆఫ్ ఏ డాక్టర్ అండి. ఎందుకంటే బికాస్ మీ హెల్త్ కండిషన్ ఏముంది ఎలా ఉంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఎనీథింగ్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ సప్లిమెంట్స్ అయినా కూడా ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని మీరు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుని అలా తీసుకుంటే బెటరు. అండ్ మీ యొక్క న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అది తీసుకోండి. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఏ సప్లిమెంట్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరు ప్రతిసారి అన్ని తీసేసుకునే దానికి అది బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ యొక్క మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి అడిగి మీరు తీసుకుంటే బాగుంటుంది. So thank you, ma'am. One more question for PCOD. What supplement can we take? Yes. There's a person who's got PCOD. Yes. యాక్చువల్గా పిసిఓడి అనే ప్రోగ్రామ్ మనకు వచ్చినప్పుడు దట్ ఈస్ రికార్డింగ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అలాంటప్పుడు మనకి యాక్చువల్గా సోయా ఐసోఫ్లావాన్స్ తో ఉన్న మనకి ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి సాల్మన్ ఒమేగా కానీ డైలీ కానీ అండ్ అలాంగ్ విత్ ఐరన్ అండ్ కాల్షియం ఈ 5 సప్లిమెంట్స్ దే ఆర్ కామన్ గా మనము అందరికీ రికమెండ్ చేసేది. సో ఏదైనా ఒక ప్రాబ్లం మనకి ఉండేటప్పుడు కంటిన్యూస్ గా ఒక 2-3 years వదలకుండా సప్లిమెంటేషన్ కానీ న్యూట్రిషన్ కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి ఎ మిరాకిల్ టు ఫర్ యూ. అది మన దగ్గర ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ బయటికి కూడా మన శరీరం నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా మనకి ఇక్కడ చాలా టెస్టిమోనీస్ లో నాకు కనిపించడం జరిగింది. సో కంటిన్యూస్ గా తీసుకోండి. 1 or 2 months కాకుండా ఒక 1 or 2 years కంటిన్యూ చేసుకుంటే ఒక ఛాలెంజ్ బయటికి వెళ్ళడానికి బికాస్ ఆ డిఎన్ఏ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అట్లా మనం తీసుకుంటే బాగుంటుంది. Ma'am, any supplement for thyroid person that we can give? థైరాయిడ్? Yes, ma'am. ఎస్ ఎస్. యాక్చువల్గా మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది మనకి ప్రాపర్గా ఉండాలన్నా చేయాలన్నా మనకి యాక్చువల్గా కావాలంటే ప్రోటీన్ తీసుకోవచ్చు, డైలీ ఒమేగా ఐరన్ తీసుకోవచ్చు అండ్ అలాగ్ విత్ దట్ ఈవెన్ మనకి ఈ సప్లిమెంటేషన్లో అయోడిన్ పాత్ర ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇవి 5 కాల్షియం ఈ 5 సప్లిమెంట్స్ కూడా దేనికైనా కూడా బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకోవచ్చు. So in kids, someone has got a thyroid problem. What supplements can we give in case for supporting? కిడ్స్ కి వచ్చిందండి అది. కిడ్స్ ఓకే. కిడ్స్ కి వచ్చినప్పుడు వాళ్ళకి యాక్చువల్ గా మనకైతే కనుక అంటే వాళ్ళ యొక్క మరి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీరు డోసేజ్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఎన్ని ఎంజీ ఆఫ్ ఈ టాబ్లెట్ ఇస్తున్నారు, ఎంత కాలం నుంచి ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి కిడ్స్ రేంజ్ లో ఉన్న ఒక మన కిడ్స్ చూవబుల్ మల్టీ వైటమిన్ ఇవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది కిడ్స్ దాని దగ్గర డిహెచ్ఏ ఎంఈస్ కూడా ఉంది, అది కూడా ఇవ్వచ్చు. అండ్ ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి మనం కిడ్స్ డ్రింక్ కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. So there's another question. It's a technical question. Can we use soya protein for thyroid? Because as per market, they say don't use soya for thyroid issues. Yes. So they're asking, can we use? Yes. యాక్చువల్ గా సోయా అనేది మనకి ఇందాక నేను డిస్కస్ చేసినట్టుగా సోయా అనేది డైరెక్ట్ గా మనం తీసుకునేటప్పుడు దాంట్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ ఉన్న భాగం కాకుండా ఏవో గింజలు తీసుకుని వచ్చి మనం మిక్స్ చేసుకుని ఇలా చేసుకుని అలా చేసుకునేటప్పుడు అది కంప్లీట్ ప్రోటీన్ అవ్వదు. ఓకే. సో ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే ఉందో దాంట్లో అందులో ఐసోఫ్లావాన్స్ కానీ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కానీ ఉండేటప్పుడు మనం ఈ ప్రోటీన్ ధారాళంగా తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్ మనం గమనించవలసిన విషయం ఏమంటే యాక్చువల్ గా థైరాయిడ్ ఏదైతే మనము ఆ మెడికేషన్ లో ఉంటామో ఆ మెడికేషన్ అనేది మనకి ప్రోటీన్ అబ్జార్ప్షన్ ని లేదంటే ప్రోటీన్ అనేది థైరాయిడ్ యొక్క ఆ మెడికేషన్ యొక్క అబ్జార్ప్షన్ ని బాడీకి ఇవ్వనివ్వదు. కాబట్టి ఒక సీనియర్ ఎక్స్పర్ట్ తోటి నేను ఒకసారి కన్సల్టేషన్ లో కానీ లేదంటే ఒక డాక్టర్స్ మీట్ లో కానీ నేను నేర్చుకున్న విషయం ఏమంటే జనరల్ గా మనము థైరాయిడ్ అనేది ఏదైనా ఒక సప్లిమెంటేషన్ ప్రోటీన్ కానీ మిగిలినవన్నీ స్టార్ట్ చేయడానికి ముందుగానే అంటే ఎర్లీ అవర్స్ లో అంటే అరౌండ్ ఒక 5 o'clock 6 o'clock మనం లేచిన వెంటనే కనుక థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్న తర్వాత కొద్దిగా 1 or 2 hours తర్వాత 3 hours తర్వాత అరౌండ్ 8 o'clock 9 o'clock మిగిలిన మన ప్రోటీన్ కానీ మిగిలిన ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం ఉండదు.
నేను నా స్కూల్ రన్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఇలాంటి సేమ్ ప్రాబ్లమే ఉండేది బాగా. ఆవిడ ఒక్కరోజు థైరాయిడ్ టాబ్లెట్ కనుక వేసుకోకపోతే ఆవిడ కింద మీద అది మూర్ఛ వచ్చినంత పని అయ్యేదనమాట ఆవిడకి. సో అలాంటి టైంలో నేను ఇది ఇలాగ మార్చుకుని చేసుకుని వెళ్ళడం వలన ఆవిడకి ఏంటంటే కనుక ఎంతో ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తి, ఎన్నో కాంప్లికేషన్స్ తో ఉన్న వ్యక్తి చక్కగా హెల్తీగా హ్యాపీగా రెడీ అవ్వడం అనేది జరిగింది. సో ఎర్లీగా మీరు థైరాయిడ్ మెడికేషన్ ఏదైతే అది ఎంజీ ఎంతైతే ఉందో అది తీసుకున్న తర్వాత లేటర్ అవర్స్ లో అంటే ఒక 2-3 అవర్స్ తర్వాత మీరు ఎటువంటి సప్లిమెంట్ తీసుకున్నా మన ప్రోటీన్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ విత్ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ తో ఉన్నది తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. బట్ దిర్ షుడ్ బి ఏ గ్యాప్. Before pregnancy, what there's a question, ma'am, for Yes. getting conceived. ఎస్. సో గెటింగ్ కన్సీవ్డ్ అని చెప్పి అనుకునేటప్పుడు అంటే ప్లానింగ్ లో ఉండేటప్పుడు అయితే కనుక ఫస్ట్ నుంచి కూడా మీ బాడీలో రైట్ ప్రపోర్షనేట్ గా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉండడం చాలా అవసరము. బికాస్ బేబీకి ఏదైతే న్యూరో ట్యూబ్ అది ఫామ్ అవుతుందో ఆ టైంకి కావాల్సిన అంత మనకి ఆ సప్లిమెంటేషన్ కనుక ఉంటే ఒక హెల్తీ బేబీని మనము డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం కానివ్వండి, లేకపోతే ప్రోటీన్ కానివ్వండి, ఒమేగా కానివ్వండి, బికాస్ ఏదైనా మనం ఒకటి ఫార్మింగ్ చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడో వర్షం వస్తుందని చెప్పి ముందు నుంచి మనము అదే వర్షం వస్తుంది కదా అని చెప్పి ముందుగానే మనం ఎట్లా అన్ని రెడీ చేసి ఆ బెడ్ అంతా ఎలాగైతే రెడీ చేసి పెట్టుకుంటామో అప్పుడు హెల్తీ క్రాప్ అనేది ఎలా అయితే వస్తుందో అలాగా బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ని కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఇంటర్నల్ గా మనకి యూటైరస్ లో కానీ లేదంటే ఒక బేబీ కన్సీవ్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే వీ కెన్ ఆల్ ద సప్లిమెంట్స్, ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా అండ్ ఐరన్ అండ్ కాల్షియం. ఇవి బేసిక్ సప్లిమెంట్. Yeah, there's a person who's asking about menopause. Can you give a line about black horse and soy? ఎస్. యాక్చువల్గా మెనోపాస్ టైంలో మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. పెరిమెనోపాస్, మెనోపాస్ అండ్ పోస్ట్ మెనోపాస్ తర్వాత ఏంటి. సో ఈ టైంలో మనకి యాక్చువల్గా హాట్ ఫ్లాషెస్ కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనకి ఏదైతే బ్లాక్ కోహోష్ అనేది ఏదైతే ఉందో మనకి ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో మెనోపాస్ సిమ్టమ్స్ లో ఉండే మూడ్ స్వింగ్స్ కానివ్వండి, హాట్ ఫ్లాషెస్ కానివ్వండి, లేకపోతే ఇరిటబిలిటీ కానివ్వండి, బాడీ టెంపరేచర్ లో రెగ్యులేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బాడీ సహకరించదు అది. సో అలాంటప్పుడు మన బ్లాక్ కోహోష్ అనేది 3 పూట్ల 3 మనం తీసుకోవచ్చు 3 times a day. అది చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉండేది, ఏం జరిగిపోతుందో తెలియదు, బాడీలో చాలా చికాగ్గా సంథింగ్ ఏదో లూజ్ అయిపోయినట్టు, లేదంటే డిప్రెషన్, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా అలాంగ్ విత్ అదర్ సప్లిమెంట్స్ మన ప్రోటీన్, కాల్షియం, ఒమేగా ఇవన్నీ తీసుకుంటూ బ్లాక్ కోహోష్ కూడా మనం తీసుకోవడం వల్ల మనం చాలా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. ఆ టైంని ఆ స్టేజ్ ని మనము ఈజీగా క్రాస్ చేయొచ్చు పీస్ఫుల్ గా. Ma'am, there's a question on bone. It is a very common question. There's a very hip pain always. This is for a mother, and there's some foot burning sensation. So, what can we give? So, this is 2 different questions, but this is a question. Yes. ఫుడ్ బర్నింగ్ ఉంది అనుకుంటే కనుక లెట్ us ప్లీజ్ గో అండ్ చెక్ దట్. అడుగు అరిపాదాల్లో కనుక మనకి బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటి పోట్లు కానీ ఏమైనా ఉంటే కనుక వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళు ఏమైనా మెటబాలిక్ సిండ్రోమ్ ఏమైనా ఉందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా, లేదంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారా, లేకపోతే డయాబెటిక్ అప్పుడే వచ్చిందా అనే విషయాలు అయితే డాక్టర్ దగ్గర చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ పెయిన్, ఎనీ పెయిన్ ఇన్ ద బోన్, ఎక్కడ ఏ బోన్, అది లోయర్ బ్యాక్ పెయిన్ అవనండి, లేకపోతే నెక్ దగ్గర అవనండి, ఏదైనా అవనండి, ఇవన్నీ కూడా ఇట్ ఇండికేట్స్ దట్ కాల్షియం డెఫిషియన్సీ. సో ఇమీడియట్ గా కాల్షియం డెఫిషియన్సీ ఎట్లా చెక్ చేసుకొని మన కాల్మాక్ డి అనేది డైలీ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ 1 to 2, 2 to 3 కూడా తీసుకోవచ్చు వాళ్ళ డెఫిషియన్సీని బట్టి. ఇమీడియట్ గా ఇది మాత్రం డాక్టర్ దగ్గర మాత్రం అరికాళ్ళు, పంటలు, పాదాలు అని చెప్పి అనుకుంటే కనుక జస్ట్ చెక్ విత్ ద డాక్టర్ వన్స్. So in case there's a cholesterol issue, can we take black horse? That's another question, ma'am. Any cholesterol issues are there? Or in case there's some heart patient kind of a thing, can we use black horse? అంటే బ్లాక్ హార్ష్ అనేది మనకి యాక్చువల్ గా ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ మెనోపాస్ సింటమ్స్ మీద మాత్రమే అది వర్క్ అవుతుందండి. సో దానికి మనకి కొలెస్ట్రాల్ కి ఎటువంటి సంబంధం లేదు, మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. Thank you, ma'am.
Ma'am, there's another question. There's a nerve weakness. Nerve weaknesses are there. So what supplements can we recommend? ఎస్ నర్వ్ సిస్టమ్ వీక్నెస్ ఉందంటే ప్యూర్లీ దిస్ ఇస్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అండి. బికాస్ ఆల్ ద బి వైటమిన్ కాంప్లెక్స్ విటమిన్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి శరీరంలో రకరకాల పనులు మనకి చేస్తూ ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎనర్జీ సింథసిసే కాదు, సింక్రనైజ్ చేయడమే కాదు, అండ్ నర్వస్ సిస్టమ్ యొక్క బ్రేక్ డౌన్ కాకుండా దాన్ని హెల్దీగా ఉండడానికి, సిస్టమ్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయంటే కనుక మన న్యాచురల్ బి. అండ్ అలాంగ్ విత్ న్యాచురల్ బి మన సప్లిమెంట్తో పాటు ప్రోటీన్ అండ్ ఒమేగా ఇవి కూడా మనం డైలీ 3 కలిపి కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల దే విల్ బి వెరీ హ్యాపీ. నాకు తెలిసిన చాలా మంది పెరాలిటిక్ పేషెంట్స్ కానీ, లేకపోతే వీళ్ళకి కానీ, లేదంటే సంథింగ్ పార్షియల్ గా పెరాలసిస్ చూసిన వాళ్ళకి కానీ, లేదంటే ఈ ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరికైతే కొంచెం షివరింగ్ అది ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా మందికి ఇవి రికమెండ్ చేసినప్పుడు, ఇదే కాంబినేషన్ లో రికమెండ్ చేసినప్పుడు ఐ రిసీవ్డ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ సొల్యూషన్ ఇచ్చారని చెప్పి ఐ రిసీవ్డ్ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. Ma'am, there's another question. Post pregnancy, after post pregnancy, there's a little bit of hormonal imbalance. What supplement can I take? పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అసలు కన్సీవ్ అయిన తర్వాత అంటే ఇమీడియట్ గా మనకి లాక్టేషన్ టైంలో ఉండేటప్పుడు మనకి వాళ్ళకి కూడా అవసరమైన విషయం, ముఖ్యంగా సిజేరియన్స్ అవి జరిగినప్పుడు వాళ్ళకి ఆ పొట్ట ఎప్పటికీ తగ్గదు చేయదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. దానికి కావాల్సింది ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారంలో ఉండవలసిన న్యూట్రియంట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడము, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ కాకపోవడము, వీటన్నిటి వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో మనము ఆ రోజు అంటే బిడ్డకి లాక్టేషన్ అనేది లేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే మనం రైట్ గా మనం తీసుకోవాల్సిన సప్లిమెంటేషన్ కానీ, లేదంటే రైట్ న్యూట్రియంట్స్ కానీ తీసుకోకపోవడం అనేది అప్పుడు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు లాక్టేషన్ టైంలో మనము చేసుకోవాల్సినవి ఎవ్రీథింగ్ మనం తీసుకోవచ్చు, ప్రతిదీ సప్లిమెంట్ ఇది అది కాదండి. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా అండ్ కాల్షియం, ఐరన్, అండ్ అంటే మన ద్వారా బిడ్డకి మరింత స్ట్రాంగ్ గా అవ్వడానికి వెళ్తుంది కాబట్టి మినిమం అయితే ఫౌండేషన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, సప్లిమెంట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ కెన్ బేర్ మనం తీసుకోవాలంటే ఇంకా వైటమిన్ సి తీసుకోవచ్చు, పిల్లల ఇమ్యూనిటీ హెల్త్ అనేది బాగుంటుంది. అండ్ బి వైటమిన్ తీసుకోవచ్చు, అది కూడా మనం ఏది కావాలన్నా అన్ని కూడా మనము మన యొక్క బడ్జెట్ ని బట్టి అన్ని యాడ్ చేసుకోవచ్చు. Thank you, ma'am. So there's a person, his grandmother has a short breath. So there's some breathing issue. So what supplement can we take? And in this COVID situation, what would be the supportive supplements? ఓకే, అంటే షార్ట్ బ్రెత్ అనేది కారణానికి రాత్రి రీజన్ ఒకటి వాళ్ళకి ఓవర్ వెయిట్ అయ్యి ఉండుండొచ్చు, లేదంటే హెచ్బి పర్సెంటేజ్ తక్కువగా ఉండుండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం బికాస్ లంగ్స్ యొక్క ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది లంగ్స్ వీక్ ఇన్ లంగ్స్ అయితే అయ్యి ఉండొచ్చు. సో ఇన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఏది కారణం అనేది ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ ఇమ్యూనిటీ లోగా ఉంది అనుకుంటే కనుక ఇమ్యూనిటీ పరంగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఫ్యాట్ అనేది విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండిందా, ఐ మీన్ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉందా, అలాంటప్పుడు వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, ఇవన్నీ విషయాలు కూడా కన్స్టెంట్స్ అవుతాయి. సో ఇలాంటి టైంలో షార్ట్ బ్రెత్ ఉండేటప్పుడు ముఖ్యంగా ఐరన్ ఏదైనా తక్కువగా ఉందేమో, హెచ్బి పర్సెంటేజ్ తక్కువగా ఉందేమో చూసుకోండి. సో ఐరన్ తీసుకోవచ్చు. అండ్ మనకు ఉన్న వైటమిన్ సి కానీ, మనకు వసాకా కానీ ఇది కూడా మనము వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ లో ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి వాతావరణంలో ఉన్నారు, ఏదైనా వాళ్ళకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉందా, లేదంటే వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉందా లేదా, రైట్ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అనేది ఫ్రెష్ ఎయిర్ అనేది వాళ్ళకి లోపలికి వస్తుందా లేదా, ఇవి కూడా చెక్ చేసుకుంటూ మన సప్లిమెంట్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. Friends, last 5 important questions you can mention in the chat box, so we can ask ma'am to give us the products. And one more question, ma'am. The person was asking for uric acid. So what to be avoided for uric acid? In case my uric acid is heavy, what do I avoid? So actually for this question require your help this thing, because దీని గురించి అయితే కనుక వాళ్ళ యొక్క టెస్ట్స్ ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మామూలుగా మనము తీసుకునే ఆహారంలో అసిడిక్ వాల్యూ ఉన్నవి ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేటప్పుడు కానీ, లేదంటే మన బాడీలో ఉండవలసిన pH బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినప్పుడు కానీ, సో కొన్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఫుడ్స్ అనేది. సో వాళ్ళ ఎంత ఉంది ఏంటి వాళ్ళ రిపోర్ట్స్ అవి చూసిన తర్వాత మాత్రమే మనం ఈ క్వశ్చన్స్ అన్ని కొంచెం ఆన్సర్ చేయగలం.
సో ఎసిడిక్ వాల్యూ ఉన్న కాకుండా కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న ఫుడ్స్ కానీ, అంటే ఆయిల్స్ విషయం, ఐ మీన్ సాఫ్ట్ ఫుడ్స్ ఇవన్నీ మనం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఐ నీడ్ దేర్ రిపోర్ట్స్ టు డిస్కస్ ఫర్దర్. Okay, ma'am. Thank you. So, uric acid, we require the report. So, based on the requirement, ma'am can suggest us what supplement. So, based on that, we can take. But when it comes to nutrient, vitamins and minerals and protein can be avoided. We can go for omega-3 concentrated and fruits and vegetable. This is more of phytonutrient and good fat. So, initially, if you want to give, you can suggest these two supplements. And based on the report, ma'am can refer you what else can be given. So, ma'am, there's another question: sinus and migraine. Yes. So, what can be given? Yes. So actually, sinus and migraine, these are two different things. So the breathing in the sinus is nothing but when we take some oxygen, అంటే మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు మన యొక్క నాస్ట్రిల్స్ లో ఉండే చిన్న పదార్థం అనేది ఏదైతే ఉందో అక్కడ ఒక కంట పెరగడం వల్ల దాని వల్ల వచ్చే బ్లడ్ ఫ్లో అనేది పూర్తిగా లేకపోవడం వల్ల, ఐ మీన్ అక్కడ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం అది. సో దానివల్ల మనకు పెయిన్ ఫీల్ అవుతుంటాం. ముఖ్యంగా కోల్డ్ అండ్ చిల్స్ అది ఎప్పుడైతే వచ్చిందో అలాంటప్పుడు అంతా కూడా మనకి అది అలాంటి ప్రాబ్లమ్ అది ఫేస్ చేస్తూ ఉంటాము. సో మనకు కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటూ, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి సేమ్ ప్రాబ్లం చాలా చిన్నప్పటి నుంచి కూడా, అంటే బై బర్త్ ఆల్మోస్ట్ అని చెప్పచ్చు. ఆయన ఒక డాక్టర్ మెడిసిన్ కూడా చదివిన తర్వాత, ఐ మీన్ డాక్టర్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లేక చాలా ప్లేసెస్ లో ఆయన తిరగడము, చాలా ఎక్కడెక్కడో ఏవేవో వాడడము, ఎన్నో డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడము, ఇది నాకు ఇంకా జీవితాంతం ఉండిపోవాల్సిందని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇట్ ఈస్ నేచురల్ సి విత్ అది సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల ఇమీడియట్ గా ఆయనకి ఏంటంటే కనుక ఒక బిగ్ థ్యాంక్స్ అనేది, ఎంత థ్యాంక్స్ అంటే అది ఒక బీయింగ్ డాక్టర్ దగ్గర నుంచి ఆయన ఇచ్చిన థ్యాంక్స్ అనేది చాలా వాల్యుబుల్ చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేచురల్ సి అనేది అయితే బాగా వర్క్ అయింది. బట్ డిపెండింగ్ అపాన్ యువర్ మీ బాడీ కండిషన్ దాన్ని బట్టి తోడుగా మీరు ఇంకా ప్రోటీన్ యూస్ చేసుకోవచ్చు, ఒమేగా యూస్ చేసుకోవచ్చు, అండ్ డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ రిగార్డింగ్ దిస్ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అనుకుంటే కనుక, యాక్చువల్ గా బాడీలో మనకుంటే లివర్ ఫంక్షన్ అనేది, ఐ మీన్ డీటాక్సిఫికేషన్ అనేది ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు జరగకపోవడం వల్ల, దానివల్ల మనకి అది ఇట్ లీడ్స్ టు సంథింగ్ మైగ్రేన్. అండ్ నాట్ ఓన్లీ దట్, మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కానీ, లేకపోతే వాటర్ ఇంటేక్ కానీ ప్రాపర్ గా లేకపోయినా డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ కూడా ఇట్ లీడ్స్ టు మైగ్రేన్. సో మిగిలిన ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనం వీ కెన్ గో విత్ సప్లిమెంట్స్ లైక్ ప్రోటీన్ తీసుకోవచ్చు, ఒమేగా తీసుకోవచ్చు, అండ్ ఐరన్ తీసుకోవచ్చు, అండ్ కాల్షియం తీసుకోవచ్చు, మల్టీవైటమిన్, ఇవన్నీ కూడా సప్లిమెంటరీస్ తీసుకోవచ్చు. బట్ ఏదికైనా కారణం అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా కారణం. నాట్ ఓన్లీ సప్లిమెంట్స్ ఎలోన్ దే డోంట్ హెల్ప్, అంటే హెల్ప్ చేస్తాయి, కానీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, మన మిగిలిన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి. నేను బయటికి వెళ్ళి 2 వడలు సాయంత్రం వేడివేడిగా తినొచ్చి ఆ స్నాక్స్ తినొచ్చిన తర్వాత అది లోపల కనీసం కూర్చుని ఆ నూనెలో, ఆ ఫ్రీ రాడికల్స్ లో వచ్చిన ఆ నూనెలు అవన్నీ మన బాడీలో కరిగి తీసేదానికి, అండ్ సరిగిన వాటర్ ఇంటేక్ న్యూట్రియంట్స్ ఇవ్వకపోవడం వల్ల అవి ఇవి కలిపి మన బాడీలో సృష్టించే అలజడి అంతా ఎలా ఉండదంటే ఏదో ఒక సిమ్టమ్ రూపంలో మనకి, ఇలాగ సైన్ రూపంలో, మనకు ఒక బాధ రూపంలో మనకు వస్తుంటుంది. సో మీరు మైగ్రేన్ ఉండాలి అనుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోండి. మీ యొక్క వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ప్రాపర్ గా టైం టు టైం వాటర్ తీసుకుంటున్నారా లేదా, బాడీని హైడ్రేట్ చేస్తున్నారా లేదా, అట్ ద సేమ్ టైం మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, టైమ్లీగా తింటున్నారా లేదా, లాంగ్ టైం గ్యాప్ ఇస్తున్నారా. బికాస్ టాక్సిన్స్ అప్పుడు కూడా మనకి లాంగ్ టైం కన్నా మనం గ్యాప్ ఇస్తే లోపల బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని మరి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇట్ లీడ్స్ టు ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ లీడ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మీరు ఫుడ్ ఎలా ఇస్తున్నారు, దాంట్లో మీ అఫ్ కోర్స్ ఇఫ్ యు ఆర్ ఎ లేడీ మీ యొక్క డైజెస్టివ్ ట్రాక్ అది ఎట్లా ఉండింది అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ మీకు ఏమైనా ఉందా, ఏ రోజుకి ఆ రోజు మీరు ఫ్రీగా వెళ్తున్న మార్నింగ్ మీరు అది మోషన్ అది వెళ్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో సప్లిమెంటేషన్ వరకు అయితే కనుక యూ కెన్ గో విత్ ప్రోటీన్, ఒమేగా డైలీ, అండ్ ప్లీజ్ చెక్ విత్ యువర్ ఐరన్ కూడా, అండ్ ఈవెన్ కాల్షియం. బికాస్ మెగ్నీషియం అనేది ఎప్పుడైతే ఉందో అది మనకి సరిగ్గా కావాల్సిన అవసరత ఏదైతే ఉందో అది కూడా తీరుస్తూ ఉంటుంది. So thank you, ma'am. Last question, ma'am. There's a person who's got rheumatoid arthritis and there's a disc issue. There's a disc relocation problem. So what can I take? Yes, rheumatoid arthritis.
Yeah. నిజంగా చెప్పాలంటే ఉమెన్ కి ఇది ఒక పెద్ద హర్డిల్ అని చెప్పొచ్చు. బికాస్ 30s 40s తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటే ఫ్రెండ్స్, ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనము ఎర్లీ స్టేజెస్ లో అంటే ఎర్లీ ఏజ్ లో మనకు వయసులో ఉండేటప్పుడు వాట్ ఈస్ యువర్ ఏజ్? కెన్ ఐ నో వాట్ ఈస్ దర్ ఏజ్? They have not mentioned much. Should be rheumatoid arthritis should be around some 30 plus. Yes. ఎస్ ఎస్. సో అదే ఇప్పుడు ఒకప్పుడు మనం ఏంటంటే కనుక వి యూజ్ ఇట్ టు లివ్ లాంగ్ అండ్ డై షార్ట్. బట్ ఈ రోజు ఉండే మనకు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వీఆర్ యూజ్ ఇట్ టు లివ్ షార్ట్ అండ్ డై లాంగ్ అనమాట. సో ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పోవడానికి కారణం అయిన సప్లిమెంట్స్ ఏమంటే కనుక మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లోనే చాలా మందికి ప్రాబ్లం ఉండింది. సో వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే కనుక దే కెన్ గో విత్ ప్రోటీన్ తీసుకోవచ్చు, గ్లూకోసమైన్ హెచ్సిఎల్ తీసుకోవచ్చు, ఐరన్ తీసుకోవచ్చు, అండ్ ముఖ్యంగా సాల్మైన్ ఒమేగా ఇన్ఫ్లమేషన్ ఫ్యాక్టర్స్ తగ్గించడానికి సాల్మైన్ ఒమేగా తీసుకోవచ్చు, కాల్షియం తీసుకోవచ్చు, డైలీ తీసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ దే కెన్ ఎఫోర్డ్ దే కెన్ ఈవెన్ ఐ సజెస్టెడ్ ఫ్యూ ఆఫ్ దెమ్ దట్ అశ్వగంధ. Thank you, ma'am. So thank you, friends. BAM has given in depth of knowledge on what is the supplement that is required for women and the basic. So all of you keep sending messages on irregular periods, or there's a menstrual pain, there's a stomach pain, there's a back pain, and irregular periods are there, or there's a heavy bleeding, and all that is a common issue. So overall, as ma'am said, the basic nutrition that is required for irregular periods and all that would be protein, daily omega, iron and calcium, as what ma'am suggested. So if a person has got a specific issue, we can also think about what other supplements we can give, and you can contact your mentor or your upline. They would really support you. So thank you, ma'am, for the wonderful session and the wonderful information. So any gastritis problem, or you have any problem that you get a lot of gastritis or a colon problem, you can go for ashwagandha, sorry, not ashwagandha, fiber or ABH. Okay, these are the two supplements which is for gastritis or detoxifying your body to increase good bacteria, all that. It would be really useful. And anything to do with the bone health, you can give Calmac D. And if there's an arthritis, that is what do you call the thing which is getting damaged, we can go for glucosamine. So thank you, ma'am. Thank you, Radhika, ma'am, for your wonderful time. Lot of information, and you've been so patient answering us all the questions which has been asked. So thank you, ma'am. So I request you to give us one more session for our AP Telangana team, ABOs, and people are requesting for we want one more session. We want one more session. There's a lot of messages like that. So surely, friends, we will come back again with ma'am with a wonderful session. So she would clear all your doubts. So Radhika, ma'am, people are asking your number. Can I share? Yeah, sure, Helen. But ask them to check with their upline before calling me. It is you can share my number, but okay, please ask them to check with their upline to call me or not. Sure, ma'am. So friends, if you want to contact Radhika, ma'am, kindly check with your uplines who has invited you for the session, and post that your upline can contact Radhika, ma'am, and clear your further doubts. So thank you, ma'am. We will end this session. So we will come back with another wonderful session to all of you all. So on kids' health, and ma'am has got a lot of knowledge in her. So we are going to get everything from her. And thank you, ma'am. Thank you, friends. And thank you, Fanny and Chandru, for organizing a superb session. And thanks, friends. So please share your feedback so I can share it to Radhika, ma'am. It would be really appreciative. So thank you, friends. We will end this session. Thank you. Thank you so much, Helen. Thank you so much, Chandru and Fanny, and thank you all of you. And it's my honor and privilege to share beautiful things, and looking forward to share more and more, particularly on how, even this hormone balance. It's a separate topic. We can just speak around 2 hours, and even protein and essential acids, it's a separate topic. So we can it's a lot of information we need to share. Yeah. So thank you so much. Thank you one and all. So thank you, friends. Thank you for joining. Keep in touch. So any marketing session, even your customers can be invited.
So we don't require ABO number or a customer number to join such sessions. So keep in touch and we will come back with beautiful sessions again. So thank you, ma'am. Thank you.